హాయ్ గాయ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సి. ఐఎమ్ యువర్ మనీష్ పతివాడ, యువర్ డైలీ హిందూ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేటర్. హోప్ యూ ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఓకే. సో మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు. మీరందరూ కూడా మీ యొక్క లైఫ్లో మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. మన లైఫ్కి అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపీనెస్. సో మీకు హ్యాపీనెస్ అందులో మీరు ఫైండ్ చేస్తే ఆ పాత్రలో ఉండడం అనేది చాలా అంటే చాలా మంచిది అనమాట. నాకు యూపీఎస్సీ అనేది హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను ఈ పాత్రలో మీకు టీచ్ చేయడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఎవ్రీడే వెరీ హ్యాపీలీ అనమాట. సో నిన్న 2 hours హిందూ అనాలిసిస్ చేసిన, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నా ప్రతిదీ కూడా నేను హ్యాపీగానే చేస్తున్నా. ఐఎమ్ థింకింగ్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ద ఫ్రెండ్స్, మీరందరికీ కూడా మంచిగా కంటెంట్ ఇవ్వగలుగుతున్నా, మీ యొక్క ప్రిపరేషన్లో నేను పార్ట్ అవ్వగలుగుతున్నా అనే ఒక ఫీలింగ్తో అనమాట. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఒక బర్డెన్సమ్గా ఎలా అయినా ఒక జాబ్ తెచ్చుకోవాలి అలా ప్రిపేర్ అయితే కన్నా మంచిగా యూపీఎస్సీ లోపల నేర్చుకుంటున్నాం, నాకు దీనివల్ల హ్యాపీనెస్ వస్తుంది అని ఫీల్ అయ్యి చదివితే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ద టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మీ అందరూ కూడా కొంచెం మీ ప్రిపరేషన్ గేరప్ చేయండి. వీ ఆర్ కంప్లీటింగ్ జనవరి కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో 4 months ఉందంతే. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో ఈ 4 months మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన దగ్గర టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి సో మీరు అందరూ కూడా మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎఫర్ట్ 12 hours 10 hours కూడా చదవడానికే చూడండి. టెస్ట్ సిరీస్లు రాయండి. ఏమైనా డౌట్స్ ఉన్న కాన్సెప్ట్స్ ఉంటే వాటిని ఇప్పుడే తెలుసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఎగ్జామ్ ఈజ్ కమింగ్ టు నియర్ బై అనమాట. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ రెడీ అనమాట. ఎట్లా అయినా సరే మీరు అందరూ ఇయర్ ప్రిలిమ్స్ క్రాక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రిజల్ట్ వచ్చిన రోజు, సార్ మనీష్ సార్ మీ హిందూ అనాలిసిస్ వల్ల నా యొక్క ప్రిలిమ్స్ జర్నీలో నేను పాస్ అవ్వడానికి హెల్ప్ అయిందని మీరు ఒక మెసేజ్ పెడితే నాకన్నా మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అనమాట ఆ రోజు. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ ప్రిపేరింగ్ వెల్. మీ అందరూ హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి, బాగా చదువుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. So before starting our analysis, LTX UPSC Infinity మన దగ్గర ఉండే ఫ్లాగ్షిప్ కోర్సెస్లో ఇది ద మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏంటి, LTX UPSC ఇన్ఫినిటీ కోర్స్. ఇన్ఫినిటీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నంత వరకు, మీకు ర్యాంక్ వచ్చే వరకు LTX క్లాసెస్ విల్ బీ విత్ యూ. మేమందరం కూడా మీతోనే ఉంటాం అనమాట. ఈ LTX యూపీఎస్సీలో ఎవ్రీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, పాత ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్, కొత్త ఫ్యాకల్టీ చెప్తున్న క్లాసెస్, ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసెస్ అన్నీ కూడా మీకు యాక్సెస్లో ఉంటాయి అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్లో ఏ స్టేజ్లో ఉన్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఇంకేం చేస్తూ ప్రిపేర్ అవుతున్నా, మీకు ఎంత మీరు ప్రిపేర్ అయిన టైం వరకు LTX UPSC ఇన్ఫినిటీ మీతో ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక కోర్స్ అనేది చాలా చాలా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. అది మన LTX క్లాసెస్లో ఉండడం అనేది ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ కెన్ గెట్. సో ఇందులో LTX UPSC ఇన్ఫినిటీలో మనం ఇచ్చే కోర్సెస్ ఆర్ క్లాసెస్ ఏంటంటే GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడింది అనమాట. GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అనమాట, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇంకా యూపీఎస్సీలో ఉండే చదువుతూ ఇంకా ప్రిపరేషన్లో ఉంటూ ఇంకా ఈ జర్నీలో ఉండే ఫ్యాకల్టీతో మీకు బెనిఫిట్ ఏంటంటే దే ఆర్ అక్వైంటెడ్ విత్ ద ఎగ్జామ్. వాళ్ళకి నార్మల్ ఫ్యాకల్టీకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఫ్యాకల్టీ 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళు ఇప్పుడు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతారా మన కోసం, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఎవ్రీడే మనంత ఎఫర్ట్ పెడుతుంటారా? బట్ ఇక్కడుండే ఫ్యాకల్టీ బెనిఫిట్ ఏంటంటే దే ఆర్ ఆల్సో సేమ్ స్టూడెంట్స్ లానే ఆలోచిస్తూ వాళ్ళు ఎగ్జామ్ రాకపోయినా మీ గురించి కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టే ఫ్యాకల్టీ అనమాట. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటున్నాం, అందులో ప్రిలిమ్స్ యాంగిల్ ఏంటి, మెయిన్స్ యాంగిల్ ఏంటి, ఎందుకంటే డిఫరెంట్ ఎగ్జామ్స్కి వీటికి ఎక్స్పోజర్ అయి ఉండడం వల్ల రియల్ టైమ్ సిమ్యులేషన్ అనేది మీకు బాగా ప్రొవైడ్ చేయగలుగుతాను అనమాట. సో GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత మీకు టీచ్ చేయించబడుతుంది అనమాట. నెక్స్ట్
ఎన్సిఆర్టీ ఫౌండేషన్. సో మీరు ఏ టాపర్ వీడియో చూడండి, ఎక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఏమంటారు టాపర్స్ ఇంటర్వ్యూలో, సార్ ఏంటి సార్ మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే దే ఆల్ విల్ సే వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అంటారనమాట. సో ఎన్సీఆర్టీస్ అనేవి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, కానీ మీ ఎన్సీఆర్టీస్ అర్థమవుతుందా లేదా చదువుతున్నప్పుడు, ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కమ్స్ ఫ్రమ్ ఎంపీసీ ఆర్ బైపీసీ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల చాలా మందికి ఏంటంటే ఈ జిఎస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా అర్థం కావన్నమాట. సో మనం ఎల్టెక్స్ క్లాసెస్లో ఏం చేసామంటే ప్రతి ఎన్సీఆర్టీని ఫ్యాకల్టీ చేత మనం టీచ్ చేయించాం అనమాట. ఏంటి, ప్రతి ఎన్సీఆర్టీ మనం ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించాం అనమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్యాసివ్ రీడింగ్ కాకుండా యాక్టివ్ రీడింగ్ అవుతుంది అనమాట. చదువుతూ మీరు వీడియో చూసుకోవడం వల్ల మీకు డౌట్స్ అన్ని అక్కడే బేసిక్ ఫౌండేషన్ అనేది పడిపోతుంది అనమాట. దాని తర్వాత మన క్లాసెస్ వింటే మీకు ఇంకా బాగుంటుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మీరు ఎన్ని అనండి, కరెంట్ అఫైర్స్ లేకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ముందుకెళ్ళదు. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రతి దగ్గర కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్. అది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది తయారవ్వట్లేదు. అలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి, ఎవ్రీడే న్యూస్ పేపర్. ఎవ్రీడే న్యూస్ పేపర్ లోపల మనకి ఆ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ లోపల ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు యూపీఎస్సీ ఏంటి అనేది మనం పిక్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. ఆ టాస్క్ మీకు ఇబ్బంది అవ్వకుండా ఎవ్రీడే హిందూ అనాలిసిస్, ద ప్రెస్టీజియస్ హిందూ, ద హిందూ ఏదైతే ఉందో అనాలిసిస్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ గైస్. సో నేను ఈ హిందూ అనాలిసిస్ని డిఫరెన్షియేట్ చేయడానికి మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ 2 యాంగిల్స్ తీసుకొచ్చాం. మెయిన్స్ ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 2 కూడా సైమల్టేనియస్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. మీకు ప్రతి టాపిక్ మీద ఒక వ్యూ రావడానికి హెల్ప్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ లవింగ్ దిస్. ఎందుకంటే ద వ్యూస్ దట్ ఆర్ గెటింగ్, ఏం చేస్తున్నా సరే ద సపోర్ట్ యూ గైస్ ఆర్ గివింగ్, ఇట్స్ హ్యూమంగస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ స్ట్రెయిన్డ్ ఎట్ ఆల్. సో మీ గురించి ఏం చేస్తున్నా ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్, థర్డ్, PT 365. ఓన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ PT 365. ఇది మీకు కరెంట్ అఫైర్స్ అనేది యూట్యూబ్లో దొరకదు. ఇది అనేది సబ్స్క్రిప్డ్. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా PT 365 అనేది యాప్ లోపల నేనే చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరెవరైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోలేదో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో PT 365 మీకు 3000 రూపీస్కే వస్తుంది. ఎంతకు వస్తుంది? 3000 రూపీస్కే వస్తుంది అనమాట. ఇలాంటి ఒక బంపర్ ఆపర్చునిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్, CSAT ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎందుకంటే GS పేపర్ 2 సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో అందులోపల మీకు CSAT ఉంటుంది అనమాట. మెయిన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ జిఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉండడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్లో ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈజీ చేయడానికి మన దగ్గర CSAT కోర్స్ 3 months కాంప్రిహెన్సివ్ కోర్స్. CSAT కోర్స్ అనేది 3 months కాంప్రిహెన్సివ్ కోర్స్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు CSATలో ఉన్న అన్ని మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా అండ్ లాస్ట్ టెస్ట్ సిరీస్, మనం ఎంత చదివినా ఏం చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ఆల్ గైస్ రిక్వైర్ ఇస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. దీంతో పాటు ఫుల్ లెంత్ టెస్టెస్ అవుతాయి. మన LTX క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అక్కడ కాన్సెప్ట్స్ కూడా ఫ్యాకల్టీ క్లియర్ చేసేస్తారనమాట. చాలా వరకు ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా ఫ్యాకల్టీ మీకు ప్రిపేర్ చేయించేస్తారు. అండ్ నెక్స్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లోని లేదు, వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. మన ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఎట్లా రాయాలో చెప్పి మీకు మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసిన తర్వాత ఇంట్రోలో తప్పులు చేస్తున్నారా, బాడీలో తప్పులు చేస్తున్నారా, ఎక్కడ తప్పులు చేస్తున్నారో చెప్పిన తర్వాత మీకు మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది డీల్ చేస్తుంది మన చక్రి సార్. ఇలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ డీల్ చేస్తున్నారు. అతను గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు రాశారు, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లు రాశారు. సో అతనికి ఈ ఆన్సర్ రైటింగ్ లోపల మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎన్ని కోర్సెస్ కూడా మీకు అట్ ద ఫీజ్ అట్ ద లో కాస్ట్ 80,000 రూపీస్కే మీకు కోర్సెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. మీకు బయట ఉండే కోర్సెస్ అనేవి మినిమం 1,50,000 దాటే ఉన్నాయి. బట్ LTX క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే
బై ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ దీస్ కోర్సెస్ ఫర్ 80,000 ఓన్లీ. ఎంత? 80,000 రూపీస్కే వస్తుందన్నమాట. 80,000 రూపీస్కి రావడం వల్ల మీకు ఇంకా సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్. దోస్ హూ ఆర్ రూరల్ పీపుల్, దోస్ హూ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్, మీ అందరికీ కూడా 80,000 1 lakh రూపీస్ పేరెంట్స్ని అడిగి కట్టమంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో అందుకోసం మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకెళ్ళి మీకు ఏం ప్రొవైడ్ చేసాం? ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసాం. ఏ ఆప్షన్ ప్రొవైడ్ చేసాం? ఈఎంఐ ఆప్షన్. ఈఎంఐ ఆప్షన్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మీకు ఫీజు కట్టడంలో ఈజీ అయిపోతుంది, దాంతోపాటు యాక్టివ్ లెర్నింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫీజు కడుతున్నప్పుడు మనకి తెలియని ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఓహో, మన పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ని రూపీస్ తీసుకొని కడుతున్నాం కదా, మనం కట్టగలమా లేదా అనేది, చదువుతున్నామా లేదా అని, ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇంకా మనం ఏం చేసామంటే అన్ని కోర్సెస్ని తెలుగు మీడియంలో కూడా అందుబాటులో పెట్టామన్నమాట. సో ప్రతి కోర్స్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో డీల్ చేస్తున్నామో అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. సేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం డీల్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ మనకి తెలుగు మీడియం కూడా డీల్ చేస్తారనమాట. సో మన ఎల్టీఎక్స్ ఆఫ్లైన్ క్యాంపస్ అనేది విశాఖపట్నంలో ఉంది. మన దగ్గర ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, వైఫై, అన్ని స్టడీ రూమ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ని ఒక్కసారి విజిట్ చేసి మా డెమో క్లాసెస్ వినొచ్చు. మీకు నచ్చితేనే కోర్సెస్ని తీసుకోవచ్చు, నచ్చకపోతే కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు డెమో క్లాసెస్ విందామన్నా ఏం చేద్దామన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ పికప్ యువర్ కాల్ అండ్ షీ విల్ గివ్ యాక్సెస్ టు డెమో ఆల్సో. 3 days డెమో క్లాసెస్ వినండి. మీరు కావాలనుకుంటే విశాఖపట్నం క్యాంపస్కి రండి, డెమో వినండి. విన్న తర్వాత వేరే క్యాంపస్కి వెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్స్ యొక్క క్లాసెస్ వినండి. మన క్లాసెస్ నచ్చితేనే తీసుకోండి. మీకు మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఎడ్యుకేషన్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. బట్ ఐ బిలీవ్ ఎల్టీఎక్స్ ఈజ్ బెస్ట్ ఇన్ డెలివరింగ్ ద కంటెంట్ అనమాట. సో నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను ధైర్యంగా, మీకు నచ్చితేనే తీసుకోండి. డెమో వినండి. నేను ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నా, ముందు ఎన్వైర్న్మెంట్ డీల్ చేస్తున్నా, ఇప్పుడు ఎకానమీ అవుతుంది, సురేష్ సార్ చెప్తున్నారు, మన జోగ్రఫీ ప్రసాద్ సార్ చెప్తున్నారు. అన్ని క్లాసెస్ వినిన తర్వాత నచ్చితేనే తీసుకోండి. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ప్లే స్టోర్లో కూడా ఉందన్నమాట. యూ కెన్ పర్చేస్ ఇట్. సో ద ఆర్టికల్స్ విచ్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఫస్ట్, ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్. ద 16th ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అప్పుడు అయింది కదా, బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్స్. సో ఫస్ట్ ఆర్టికల్ అది. సెకండ్, విల్ కన్సిడర్ ప్లీ టు రివైవ్ ఎన్జేఏసీ అండ్ కొలిజియన్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. ఎవరు చెప్పారు? సిజేఐ. ఎన్జేఏసీ గురించి ఆలోచిస్తామని చెప్పారు అనమాట. సో ఇది ఒక మంచి స్టెప్ అనమాట. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి ఒక ప్రాసెస్ వల్ల అకౌంటబిలిటీ అనేది హెల్ప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. థర్డ్, IRDA కన్సర్న్డ్ ఓవర్ రేజింగ్ కస్టమర్ కంప్లైంట్స్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, దాని కస్టమర్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయంట. సో ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్ లోపల ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ 7,200 crore స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్కి సంబంధించి క్యాబినెట్ మన ఏదైతే ఉందో, మన యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉందో అది 7,280 crore రూపీస్ యొక్క స్కీమ్ని యాక్సెప్ట్ చేసిందంట. సో ఫోర్త్ ఆర్టికల్ దాని గురించి తెలుసుకుందాం. ఫిఫ్త్, గవర్నమెంట్ జస్టిఫైస్ మూవ్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ ఆన్లైన్ మనీ గేమ్స్. సో గవర్నమెంట్ అనేది బ్యాన్ ఇష్యూ చేసింది ఆన్లైన్ మనీ గేమ్స్ మీద, దానికి జస్టిఫికేషన్ కూడా చేస్తుందంట. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇది ఇంపార్టెంట్. సిక్స్త్, ట్రేడ్ యూనియన్స్ ఫార్మర్ బాడీ ప్రొటెస్ట్ అగైన్స్ట్ న్యూ లేబర్ కోడ్స్. మన 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, అట్లా మీద ప్రొటెస్ట్ చేశారంట, తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ఇఫ్ ఫారినర్ కెన్ బి అలౌడ్ టు యూజ్ ఆధార్ టు గెయిన్ ఎంట్రీ ఇంటూ పోల్ రోల్. సో ఫారినర్స్ అనే వాళ్ళకి, ఫారినర్స్ కూడా మన దగ్గర ఆధార్ ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చేయచ్చా పోల్ రోల్ లోపలికి అనేసి అని అడుగుతున్నారు అనమాట. సో దీస్ 7 ఆర్టికల్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ మేనర్ అనమాట. సో మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంది. బయట ఏ ఆప్షనల్ చూసుకున్నా మీకు 60,000 అండ్ అబోవ్, దట్ టు విత్ 1-time క్లాసెస్. మీకు లైఫ్ టైం క్లాసెస్ అనే ఆప్షన్ ఉండదు. ఆప్షనల్స్ లోపల ఇంకా అసలు ఉండదు. జిఎస్లోనైనా 1 year 2 years సబ్స్క్రిప్షన్ ఇస్తారు, కానీ ఆప్షనల్స్లో మనకు ఛాన్స్ ఉండదు అనమాట. సో బట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్ ఇన్ఫినిటీ ఉంది. ప్రైస్ ఇస్ 50% లెస్.
ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇలాంటి ఒక ఛాన్స్ ఆప్షనల్స్లో దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఇది కూడా సేమ్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ రావడం స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్. సో మన దగ్గర దొరికే ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఎవ్రీ ఆప్షనల్ యుల్ గెట్ ఫర్ 30,000 రూపీస్ ఓన్లీ. మీకు ప్రతి ఆప్షన్ కూడా మీకు 30,000 రూపీస్కే వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ 5,000 per month ఓన్లీ. సో ఆప్షనల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, మెయిన్గా ర్యాంక్ కొట్టడం లోపల. సో చూస్ బెస్ట్ ఆప్షన్స్. మన ఎల్టెక్స్ క్లాసెస్లో ఆప్షన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో బెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st జనవరికే ఉంటుంది. ఇవన్నీ క్లాసెస్ మళ్ళీ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంటే మీరు ఎల్టెక్స్ క్లాసెస్ యాప్లో కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. కోర్సుకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా ఏం తెలుసుకోవాలన్నా వాళ్ళని అడగవచ్చు. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో స్టేట్ గవర్నమెంట్స్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ ముందే ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో స్టూడెంట్స్ యొక్క సపోర్ట్తోనే ఫామ్ అయ్యాయి కాబట్టి మనకి గవర్నమెంట్స్ అనేవి నోటిఫికేషన్స్ ఇస్తాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ లోపల మీకు ప్రతి కోర్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఏపీపీఎస్సీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, geography which is linked to AP. సేమ్ తెలంగాణకు కూడా అంతే, తెలంగాణ హిస్టరీ, ఎకానమీ, geography. ఇవి కాకుండా మిగతా ఏవైతే జిఎస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి అనమాట. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ప్రతి కోర్స్ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్లో వస్తుంది అనమాట. కంప్లీట్ ఎన్సీఆర్టీ కవరేజ్, సేమ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తాం. సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ కవరేజ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏవేవైతే మీకు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కావాలో అన్నీ కూడా ఇందులో మీకు అవైలబుల్ ఉంటాయి. ఫీజ్ అట్ 70,000 రూపీస్ ఓన్లీ. మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ప్రతి కోర్సు కూడా మీకు తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. సో ఎవ్రీ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి కొనుక్కుంటే మీకు ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టెక్స్ క్లాసెస్ మీ తోడు ఉంటుంది. సో ఈ కోర్సెస్ గురించి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. భారతి మ్యామ్ పిక్ చేస్తారు, మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తారు. సేమ్ గోస్ విత్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. టీజీపీఎస్సీ తెలంగాణ లోపల కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో కంప్లీట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ అన్నీ కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్స్ నుంచి బిల్డ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ కూడా మీకు 70,000 రూపీస్కి వస్తున్నాయి. యూ ఆల్సో హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. సో తెలంగాణ స్టూడెంట్స్ చాలామంది మన ఎల్టెక్స్ క్యాంపస్ విశాఖపట్నంకి వచ్చారనమాట. సో మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా మంచిగా వచ్చి క్లాసెస్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా మన దగ్గర ఎవ్రీ క్లాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. తెలంగాణ యొక్క కోర్సెస్ కూడా మీకు తెలుగు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా తెలుగులో కూడా ఉంది. సో డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూ కెన్ గెట్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా అందులోపల ప్రొవైడ్ చేస్తారు. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ మెయిన్స్ అనాలిసిస్. మన మెయిన్స్ అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆర్టికల్, ఇది నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నాను. లాస్ట్ 1.5 month బ్యాక్ ఇది ఎక్కువగా కవర్ చేసాం. బట్ ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది, ఆర్టికల్ ఎడిటోరియల్లో ఉంది. వి థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, సో వీ షుడ్ డూ దిస్ అని ఫిక్స్ అయ్యామన్నమాట. ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్. సో ప్రెసిడెన్షియల్ ఒపీనియన్. సో మనకు ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట. ఐ లవ్ యూ అంటే ఏంటి 143. సేమ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ పేరేంటి 143 అంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. రీసెంట్గా ప్రెసిడెంట్ రెఫరెన్స్ అడిగారు అనమాట. ఎవరికి? సుప్రీం కోర్ట్. సో ప్రెసిడెంట్ అనేవాడు హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో అతను కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఎవరంటామో సుప్రీం కోర్టుకి అప్పుడప్పుడు అడుగుతారు అనమాట లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు. సో అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము,
మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న జస్టిస్ బిఆర్ గవై బెంచ్కి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ వేశారనమాట రిగార్డింగ్ రీసెంట్ గవర్నర్స్ కాంట్రవర్సీస్. గవర్నర్స్ ఎవరైతే ఉంటున్నారో బిల్స్ మీద వాళ్ళకి పాకెట్ వీటో ఉండదు, బట్ వాళ్ళు పాకెట్ వీటో లేకపోయినా సరే వాళ్ళు కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా స్టేట్స్ మెయిన్గా సఫర్ అవుతున్నాయి అనమాట. ఆ ఇష్యూ మీద అడిగితే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మీద మన ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బెంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంచి ఆ ఇష్యూ మీద ఒక టేక్ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికలే ఇది. దీని గురించి మన హిందూ అనాలిసిస్లో ప్రీవియస్గా ఎక్స్టెన్సివ్గా కవర్ చేసి ఉన్నాము. ఒక ½ అవర్ అనాలిసిస్ చెప్పున్నాను, అది కట్ చేయించి మీ గురించి ఎల్టీఎక్స్ యూట్యూబ్ వీడియోస్లో పెట్టిస్తాను అనమాట. ఇప్పటికే పాలిటీలో జ్యుడిషియల్ రిమూవల్ ప్రాసెస్ పెట్టించాను. మొన్న ఏదైతే హిందూ అనాలిసిస్లో డిస్కస్ చేస్తామో డీలిమిటేషన్ గవర్నర్స్ అడ్రస్, ఆ టాపిక్ కూడా పెట్టిస్తాను. సో దట్ మీకు అంతా కూడా కవర్ అయిపోతుంది. మీకు ప్రతి పాలిటీ టాపిక్స్ ఏవైతే న్యూస్లో బాగా ఉన్నాయో అవన్నిటిని కూడా తీసుకొని వచ్చి పెట్టిస్తున్నాను. సో ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ వర్సెస్ ద ఫెడరల్ స్ట్రక్చర్. ఓకే, కాంటెక్స్ట్. The article discusses concerns arising from the సుప్రీం కోర్ట్స్ కన్సిడరేషన్ ఆఫ్ 16th ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. చెప్పా కదా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇప్పుడు వాడిన రెఫరెన్స్ ఏంటి, 16th ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ద ప్రెసిడెంట్. చెప్పా కదా గవర్నర్స్ రిజర్వింగ్ బిల్ ఫర్ ది ప్రెసిడెంట్స్. సో ఇంకా గవర్నర్స్ డజంట్ హ్యావ్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అనే కాన్సెప్ట్ గవర్నర్స్కి లేదు, బట్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో ఎన్ని డేస్ లోపల బిల్లుకి అసెంట్ ఇవ్వాలి, రిజెక్ట్ చేయాలి అనే టైం లైన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు దాన్ని పాకెట్ వీటో కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించి విత్ రెఫరెన్స్ ఆన్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మనకి 2 kinds ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. దే బోత్ డెరైవ్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందుకే మనం ఏమంటాం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో దాని మీద ఇంపాక్ట్ ఏంటి అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. మెయిన్గా ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనేది సెంటర్ స్టేట్ యొక్క రిలేషన్స్, ఫెడరల్ రిలేషన్స్కి సంబంధించిన అనాలిసిస్ అనమాట. సో లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు అవర్ ఆర్టికల్ డీటెయిల్ అనాలిసిస్. ఫెడరలిజం యాజ్ ద బేసిక్ ఫీచర్. మీ అందరికీ తెలిసింది ఫెడరలిజం యాజ్ ద బేసిక్ ఫీచర్ అనేది మనం ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఫేమస్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది కదా, ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఫెడరలిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సో మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, కేశవానంద భారతి కేసులో వచ్చింది కదా. సో కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 368. మీరు దేన్నైనా అమెండ్ చేయండి కాన్స్టిట్యూషన్ లోపల, మాకు ప్రాబ్లం లేదు, బట్ వితౌట్ డిస్టర్బింగ్ ఫెడరల్ ఫీచర్స్ ఫెడరల్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అలాంటి బేసిక్ ఫీచర్స్ లోపల వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటి ఫెడరలిజం. ఏ ఒక్క కేసులో చెప్పింది ఎస్ఆర్ బొమ్మాయి. సో అందుకే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అయితే ఎవర్ ఎవాల్వింగ్ అనమాట. అదొక లివింగ్ ట్రీ లాగా, అక్కడికి కొత్త కొత్త డాక్ట్రైన్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. So federalism is part of basic structure of the constitution, ensuring autonomy of states within their constitutional domain. సో ఇక్కడ ఒక పదం వాడాడు ఏంటి, autonomy of states within their constitutional domain అన్నాడు. అంటే మనకి 7th షెడ్యూల్ ఉంది ఆర్టికల్ 246. సో అందులోపల మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో యూనియన్ లిస్ట్ మీద యూనియన్ గవర్నమెంట్ లా చేసుకుంటారు, స్టేట్ లిస్ట్ మీద స్టేట్ గవర్నమెంట్, కాంకరెంట్ లిస్ట్ మీద ఇద్దరు. సో ఈ విత్ ఇన్ దర్ కాన్స్టిట్యూషనల్ డొమైన్ అంటే స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ మీద, కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్కి లా చేసుకునే పవర్ ఉంది. సో ఆ ప్లేసెస్లో వాళ్ళకి అటానమీ ఉంటుంది అనమాట. సో దాని గురించి మాట్లాడేది ఫెడరలిజం, అదే చెప్తున్నారు చూడండి. So federalism is part of BSD, ensuring autonomy of states within their constitutional domain. అంటే అర్థమైంది కదా. The union and states are equal partners with the union acting as first among equals, not as superior authority. చెప్పా కదా మనకి పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చే స్టేట్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ పవర్స్ ఇవ్వలేదు. అందుకే ఏం చెప్తున్నారు, యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ విత్ యూనియన్ యాక్టింగ్ as the first among equals. యూనియన్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఇలాంటి ఒక పదం మనం ఎక్కడ వాడతాం, ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమంటారు, ప్రైమస్ ఇంటర్ పారస్, ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్, నాట్ ఏ సుపీరియర్ అథారిటీ. సో అనేసి చెప్తున్నారు అనమాట. రోల్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్. రోల్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్. సో గవర్నర్ యొక్క ఆర్టికల్ ఏంటి, 153.
ఎక్కడ వీలైతే అక్కడ రివిజన్ చేసుకోవాలి. ప్రెసిడెన్సీ యొక్క ఆర్టికల్ 52. సో వాళ్ళనే వాళ్ళు డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదు, వాళ్ళు ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. వాళ్ళ యొక్క రోల్ ఏంటి? టు ఏదైతే ఎయిడ్ అండ్ అడ్వైజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎంఓ సిఎంఓ వస్తుందో దాని మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం అనమాట. వాళ్ళకి ఇండిపెండెంట్ ఆటానమీ ఉండదు. అదే చెప్తున్నాడు చూడండి. గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆర్ అన్ఎలెక్టెడ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. అన్ఎలెక్టెడ్ అంటే పీపుల్ డైరెక్ట్గా ఎంచుకోరు కదా. పీపుల్ డైరెక్ట్గా పవర్ ఎవరికి ఇస్తారు? మన ఇండియా లోపల ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి. సో ప్రాక్సిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది మన ఇండియా లోపల లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్కి జరుగుతుందన్నమాట. సో గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆర్ అన్ఎలెక్టెడ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ యాజ్ న్యూట్రల్ లింక్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్కి స్టేట్స్కి మధ్య ఈ గవర్నర్స్ ప్రెసిడెంట్స్ ఎలా యాక్ట్ చేయాలి? ఒక న్యూట్రల్ లింక్స్ లాగా యాక్ట్ చేయాలి. వాళ్ళ యొక్క రోల్ అదే. their powers especially regarding to assent to bills. సో వీటిలో ఏమంటాం? వీటో పవర్స్ అంటాం అకార్డింగ్ టు ఆర్టికల్ 311 అండ్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 అండ్ 311 దేని గురించి మాట్లాడుతుంది? వీటో పవర్స్ మస్ట్ రిఫ్లెక్ట్. అది దేని రిఫ్లెక్ట్ చేయాలంట? విల్ ఆఫ్ ది ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్, నాట్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది సెంటర్. అదే చెప్తున్నాం కదా, స్టేట్ లెజిస్లేచర్ లోపల ఎవరైతే ఎంపీస్ మన ఎమ్మెల్యేస్ ఎంచుకున్నామో వాళ్ళే కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాళ్ళు చెప్పిన డెసిషన్ మీద ఈ గవర్నర్ డిసైడ్ అయి ఉండాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చెప్పింది నాకు దాని ప్రకారం నేను బిల్లు మీద యాక్ట్ చేయనని మాత్రం వీళ్ళు చెప్పకూడదు. అదే చెప్తున్నారు చూడండి. Their powers especially regarding assent to bills must be reflect their will of the elected state legislature, not political reference of the center అంటున్నాడు. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డిలేస్ అండ్ విత్హోల్డింగ్ అసెంట్. ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నా కదా, కేరళ, తమిళనాడు అన్నిటి దగ్గర గవర్నర్స్ అనేవాళ్ళు డిలే చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఏం లేదని చెప్పాను. గవర్నర్స్ డజంట్ హ్యావ్ నో పాకెట్ వీటో. గవర్నర్స్ డజంట్ హ్యావ్ నో పాకెట్ వీటో. గవర్నర్స్ అనే వాళ్ళకి పాకెట్ వీటో అనే కాన్సెప్ట్ లేదు. Keeping state bills pending indefinitely or returning them repeatedly for reconsideration undermines democracy. చెప్పా కదా, కీపింగ్ స్టేట్ బిల్స్ ఇండెఫినెట్లీ అంటే దాని అర్థం ఏంటి? పాకెట్ వీటో లేకపోయినా సరే యూజ్ చేస్తున్నారు. అండ్ రిటర్నింగ్ దమ్ రిపీటెడ్లీ ఫర్ రీకన్సిడరేషన్ అండర్మైన్స్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? విల్ ఆఫ్ ది పీపుల్. పీపుల్ అనే వాళ్ళు ఎవరిని ఎంచుకుంటున్నారు? మనకి నచ్చిన ఎమ్మెల్యేస్ని ఎంచుకుంటున్నప్పుడు, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన దాని మీద డిసైడ్ అవ్వాలి. సో అలా డిసైడ్ అవ్వకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గవర్నర్స్ అనేవాళ్ళు సెంటర్ యొక్క మాటలు వింటున్నారు కానీ ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్ యొక్క మాట వినట్లేదు. సో such actions reflect what? Such actions effectively place elected legislature at the mercy of unelected governor, violating democratic principles. People ఎంచుకున్న వాడికే పవర్ ఉండాలి. సో పీపుల్ ఎంచుకున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన దాన్ని గవర్నర్ పట్టించుకోకపోతే ఏం చెప్తుంది? Such actions effectively place an elected legislature at the mercy of unelected governor, violating democratic principles. అప్పుడు democratic principles వైలేట్ అవుతున్నట్టు. సో రీజనబుల్నెస్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ టచ్ స్టోన్. ఇక్కడ ఒక పదం వాడాడు, రీజనబుల్నెస్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ టచ్ స్టోన్. సో గవర్నర్ అనేవాడికి ఏముండాలి? రీజనబుల్నెస్ ఉండాలి. సో అదే చూడండి, ఎక్సర్సైజ్ ఆఫ్ గుబర్నటోరియల్ పవర్స్. ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు? ఎక్సర్సైజ్ ఆఫ్ గుబర్నటోరియల్ పవర్స్. గుబర్నటోరియల్ ఆఫీస్ అనేది మనం గవర్నర్ ఆఫీస్ అని పిలుస్తాం. గవర్నర్ ఆఫీస్ని ఏమని పిలుస్తాం? గుబర్నటోరియల్ ఆఫీస్ అని పిలుస్తాం. సో ఎక్సర్సైజ్ ఆఫ్ గుబర్నటోరియల్ పవర్స్ must meet the test of రీజనబుల్నెస్, ఫెయిర్నెస్ అండ్ నాన్ ఆర్బిట్రరీనెస్. ఒక గవర్నర్ అనేవారు కాన్స్టిట్యూషనల్ హెడ్, తన యొక్క ఓత్ 159 కింద టు ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటారు. కాబట్టి అతని యొక్క పవర్స్ అనేవి ఏ టెస్ట్ని మీట్ అవ్వాలంటే రీజనబుల్నెస్, తీసుకునే డెసిషన్లో రీజనబుల్నెస్ ఉండాలి. ఫెయిర్నెస్, నిజంగా మెరిట్ ఆఫ్ ది కేసు మీద అతను తీసుకోవాలి డెసిషన్. అండ్ నాన్ ఆర్బిట్రరీనెస్, నచ్చినట్టు తీసుకోకూడదు. ద తమిళనాడు గవర్నర్స్ కేస్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ ఫైనైట్ అండ్ రీజనబుల్ టైమ్ లైన్స్ ఫర్ గ్రాంటింగ్ ఆర్ విత్ హోల్డింగ్ అసెంట్స్. సో తమిళనాడు లోపల నాన్ బీజేపీ స్టేట్ అవడం వల్ల అక్కడ అసెంట్ని కంటిన్యూస్గా ఆపేయడం ఏం చూపిస్తుంది? నీడ్ ఫర్ ఫైనైట్ అండ్ రీజనబుల్నెస్ టైమ్ లైన్స్ గురించి చూపిస్తుంది అనమాట. జ్యుడిషియల్ రివ్యూ యాజ్ ద సేఫ్ గార్డ్. సో గవర్నర్స్ ఎప్పుడైతే ఇట్లా ఫాలో అవ్వట్లేదో, బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ లోపల ఫెడరలిజం పార్ట్ కూడా కాబట్టి సో చెప్తున్నాడు అనమాట, జ్యుడిషియల్ రివ్యూ యాజ్ ఎ సేఫ్ గార్డ్. జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ఆల్సో బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. జ్యుడిషియల్ రివ్యూని కూడా మనం ఏమి ఇచ్చాం? బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హలో,
Hello. Sorry guys. Judicial review is also a basic feature of the constitution. Judicial review అనేది ఏ ఆర్టికల్ ఇస్తుంది మనకి? ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రకారం మనకి ఏ పవర్ ఉన్నాయి? Judicial review powers ఉన్నాయి సుప్రీం కోర్టు. సో judicial review is also basic feature of the constitution. No authority including governor or president is immune from judicial scrutiny when constitutional values are at stake. Everything is under judicial review in India. ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ప్రెసిడెంట్ ఎవరికైనా పార్డన్ ఇచ్చినా సరే, పార్డన్ కనుక రీజనబుల్నెస్ బేస్ చేసుకోకుండా పార్డన్ ఇచ్చినా సరే, అలాంటి పార్డన్ కూడా వెనక్కి తీసే పవర్ ఎవరి దగ్గర ఉంది? కోర్ట్స్ దగ్గర ఉంది అనమాట. అదే చెప్తున్నాను చూడండి. నో అథారిటీ ఇంక్లూడింగ్ ద గవర్నర్ ఆఫ్ ప్రెసిడెంట్ is immune from judicial scrutiny when constitutional values are at stake. So risks of 16th presidential reference. So 16th presidential reference ముర్ము ఇచ్చిందని ఎవరు యాడ్ చేశారన్నాను? బిఆర్ గావే. సో 16th presidential reference లోపల ప్రెసిడెంట్ అడిగింది అనమాట, గవర్నర్ ఏమైనా టైం లైన్ 2 months 3 months మీరు ఇచ్చిన టైం లైన్ లోపల ఒకవేళ గవర్నర్ కనుక డెసిషన్ తీసుకోకపోతే దాన్ని డీమ్డ్ అసెంట్ అంటామా అని అడిగారు. ఏమడిగారు? డీమ్డ్ అసెంట్ అంటే ఇప్పుడు నేను అడిగాను మీ దగ్గరకు వచ్చి, నేను ఇలాగా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఫీల్డ్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను అని అడిగాను. మా మమ్మీ ఏమంచి ఫీల్డ్ ట్రిప్ గురించి నా దగ్గర ఏం మాట్లాడలేదు, కామ్గా ఉంది. 2 daysలో నా ఫీల్డ్ ట్రిప్. సో మా మమ్మీ కామ్గా ఉందన్నంత మాత్రం నా గురించి చెప్పుకున్నట్ట. సో అట్లనే అనమాట. ఒకవేళ గవర్నర్ ఏం డెసిషన్ తీసుకోకపోతే ఆ బిల్ ఎసెంట్ అయిపోయినట్టు అని అడిగితే బిఆర్ గావే బెంచ్ ఏం చెప్పిందంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడింది. జ్యుడిషియరీకి అంత పవర్స్ లేవు, గవర్నరే అసెంట్ ఇవ్వాలి బికాజ్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్. అతను అసెంట్ ఇచ్చినంత వరకు మనం ఏమీ చేయలేమని చెప్పారనమాట. సో దానివల్ల ఇంకా ఇప్పుడు గవర్నర్ పవర్స్ అనేవి పెరిగిపోతాయి. సో అదే చూడండి, రిస్క్స్ ఆఫ్ 16th presidential reference. అందుకే ఇక్కడ ఏమన్నాడు? రిస్క్ అన్నాడు, దాన్ని ఏమన్నాడు? రిస్క్స్ అన్నాడు. చూడండి, ద థియరీ ఆఫ్ లిమిటెడ్ డైరెక్షన్ సజెస్టెడ్ ఇన్ ద రెఫరెన్స్ రిస్క్స్ డైల్యూటింగ్ ఫెడరలిజం. సో దీనివల్ల ఏమవుతుంది? మొన్న జరిగిన దానివల్ల ఫెడరలిజం అనేది ఏమవుతుంది? డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. It may allow center to exercise indirect control over state legislation, weakening state autonomy. So states కి ఏవైతే autonomy ఉందో వాటిని లిమిట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్ విల్ allow center to exercise indirect control over state legislation, weakening state autonomy. సో బ్రాడర్ కాంటెక్స్ట్ ఆఫ్ ఫెడరల్ స్ట్రెయిన్, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. The author cited recent examples indicating erosion of federalism. సో ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రెసెంట్ పవర్స్ చూస్తున్నాం రీసెంట్గా. మీరు ఈ ఎగ్జాంపుల్స్ని డైరెక్ట్గా మెయిన్గా ఇప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎక్కడ బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాయంటే మీరు రాసుకోవచ్చు. సో దీని గురించి చూడండి. ద ఆథర్ సైట్స్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇండికేటింగ్ ఎరోషన్ ఆఫ్ ఫెడరలిజం. సో దాని గురించి చూడండి. జిఎస్టీ కాంపెన్సేషన్ డిలేస్ ఎఫెక్టింగ్ స్టేట్స్ ఫిస్కల్ అటానమీ. అంటే జిఎస్టీ కాంపెన్సేషన్ డిలేస్ ఎఫెక్టింగ్ స్టేట్స్ ఫిస్కల్ అటానమీ. చెప్పాం కదా మనకి జిఎస్టీ యాక్ట్ 2017లో వచ్చింది. సో జిఎస్టీ యాక్ట్లో ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ స్టేట్స్కి 14% ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్పారు. అంత 14%. ఒకవేళ మీకు అంత గ్రోత్ కనబడిపోతే మీకు మిగిలిన అమౌంట్ అనేది మేము కాంపెన్సేట్ చేస్తామని జిఎస్టీ కాంపెన్సేషన్ చెప్పారనమాట. బట్ అది 5 years తర్వాత ఆపేశారనమాట. సో దానివల్ల ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి లాసెస్ వచ్చిన స్టేట్స్ అని బాధపడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్యాక్సేషన్ పవర్స్ని జిఎస్టీకి ఇచ్చారు. సెకండ్, సెంట్రలైజేషన్ ఆఫ్ సెస్ రెవెన్యూస్ వితౌట్ షేరింగ్ విత్ ద స్టేట్స్. సో సెస్ సర్చార్జ్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి అది ఇష్యూ, ఇది స్టేట్స్తో షేర్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ సెస్ సర్చార్జ్ ఎక్కువ వేస్తుంది అనమాట. ఎందుకు? ట్యాక్సెస్ అయితే షేరబుల్ కదా, 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో మనం షేర్ చేయాలన్నమాట. మనం పెట్టుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా షేర్ చేయాలి, బట్ సెస్ సర్చార్జ్ అనేది షేర్ చేయడం అనమాట. సో అదొక ఇష్యూ. సో చూడండి, అన్ని కూడా మీరు ఎగ్జామ్ లోపల డైరెక్ట్గా మాట్లాడచ్చు. థర్డ్ ఇష్యూ, కండిషనల్ సెంట్రల్ స్కీమ్స్ ఇంపోజింగ్ ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ది స్టేట్స్. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ రెండు కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కొంత డబ్బులు ఇస్తుంది. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్.
సో అందులో 60:40 సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే అక్కడ కండిషన్స్ ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం ఇవ్వండి. సో అదే చెప్తున్నాను చూడండి, కండిషనల్ సెంట్రల్ స్కీమ్స్ ఇంపోజింగ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది స్టేట్స్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అగైన్స్ట్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్. ఎగ్జాంపుల్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇవన్నీ కూడా చీఫ్ మినిస్టర్స్ మీద వేయడం, వీళ్ళ మీద వేయడం వల్ల ఏమవుతుంది, అపోజిషన్ రూల్ స్టేట్స్లో ఇబ్బంది పెట్టడం. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఆర్టికల్ డిస్కస్ చేసిన దాని గురించి కాబట్టి, ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ గవర్నర్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్. సో గవర్నటోరియల్ ఆఫీస్ని సెంట్రల్ కంట్రోల్ కింద యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ జిఎస్టీ ఇష్యూ, సెస్ ఇష్యూ, కండిషనల్ సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇష్యూ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని యూజ్ చేయడం, ఇంకా యూజ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్, గవర్నటోరియల్ పవర్స్ యూజ్ చేయడం. సో సజెషన్స్ బై ది ఆథర్. ఎప్పుడు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఫస్ట్, ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ క్లైమ్ లైన్స్ ఫర్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ ఎక్సైజింగ్ అసెంట్ రిలేటెడ్ టు పవర్స్. ఆర్టికల్ 111 ప్రకారం ఇంకా 200 ప్రకారం గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళకి ఫిక్స్డ్ టైం లైన్ పెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, దే హ్యావ్ టు గెట్ ఫిక్స్డ్ టైం లైన్. సెకండ్, reaffirm the governors act only on constitutional principles, not political considerations. సో గవర్నర్ అనేవాడు ఒక న్యూట్రల్ పార్టీ కింద యాక్ట్ చేయాలి, ప్రెసిడెంట్ అనేవాడు ఒక న్యూట్రల్ పార్టీ కింద యాక్ట్ చేయాలి. కాబట్టి reaffirm that governors act only on కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, నాట్ పొలిటికల్ కన్సిడరేషన్స్ కాకుండా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేయాలి. థర్డ్, స్ట్రెంథన్ జ్యుడిషియల్ ఓవర్సైట్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్. సో జ్యుడిషియల్ ఓవర్సైట్, జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో దీన్ని బాగా చూడాలి, ఎందుకంటే బాగా ఇంప్లిమెంట్ చేస్తేనే గవర్నర్స్ ఎప్పుడైనా పవర్స్ని మిస్యూజ్ చేస్తే మనం ఇక్కడ ఆపొచ్చు అనమాట. నెక్స్ట్, preserve the doctrine of federalism as an envisioned by the constitutional framers. సో మనకు ఫెడరలిజం ఏదైతే డాక్ట్రిన్ ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, గవర్నర్స్కి ప్రెసిడెంట్కి అసెట్కి ఫిక్స్డ్ టైం లైన్స్ పెట్టాలి, వాళ్ళు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, నోట్ పొలిటికల్ కన్సిడరేషన్, స్ట్రాంగ్ జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి, ప్రిజర్వ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఫెడరలిజం. సో మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళని ప్రిజర్వ్ చేయాలన్నమాట డైరెక్షన్లో. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఎగ్జామిన్ హౌ ద expanding discretionary role of governors and president can undermine the India's federal structure. సో డైరెక్ట్ గా అడిగేశాడు. సో సజెస్ట్ సమ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ టు ప్రిజర్వ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఇప్పుడు ఇష్యూస్ చెప్పాను, సజెషన్స్ చెప్పాను, టైం లైన్స్ పెట్టాలి, వాళ్ళు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, జ్యుడిషియల్ ఓవర్సైట్ స్ట్రెంథన్ చేయాలి, ఇవన్నీ కూడా సజెషన్స్, ఇష్యూస్ చెప్పాను. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ మీ యొక్క ఆన్సర్ లోపల కనుక రిఫ్లెక్ట్ చేస్తే యూ విల్ గెట్ 7 to 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 10. ఇది 10 మార్క్ క్వశ్చన్ లోపల వస్తుంది, మీకు 7 to 8 మార్క్స్ వస్తాయి. సో ఇలా ఒక క్వశ్చన్కి ఎక్కువ మార్క్స్ రావాలంటే మన దగ్గర మంచిగా పాయింట్స్ ఉండాలన్నమాట. ఒక 10 మార్కర్ క్వశ్చన్లో మీరు కనుక 12 పాయింట్స్ ఆర్ అబౌవ్ రాస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. అది రావాలంటే మన దగ్గర స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి, మన కంటెంట్ అనేది స్ట్రాంగ్గా మనం బ్యాక్ చేసుకోగలగాలన్నమాట. సో అది ఎప్పుడు జరుగుతుంది, మనం ఎప్పుడైతే ప్రిపరేషన్లో బాగా స్ట్రెంథన్ అవుతామో. సో మనం ఇవాళ డిస్కస్ చేసిన మెయిన్స్ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మీకు అప్లోడ్ చేయించేస్తాను అనమాట. సో అది కూడా మీరు చూసుకొని మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. పాలిటీలో ఇది 4th ఆర్టికల్ అని డిస్కస్ చేస్తున్నాం. బట్ రీసెంట్ ఆర్టికల్స్ ఏవైనా మీరు ఒకవేళ హిందూ అనాలిసిస్ వినకపోతే, రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీ, డీలిమిటేషన్, రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీ, ఒక సెకండ్ ఆగండి, రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీ, డీలిమిటేషన్కి సంబంధించి, లేకపోతే గవర్నర్స్ అడ్రస్ ఇష్యూ, ఇవన్నీ కూడా చాలా డెప్త్గా డిస్కస్ చేశాను. మనం యొక్క యూట్యూబ్ వీడియోస్ ఛానల్ ఏదైతే ఉందో, ట్రెండింగ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ బై మనీష్ సార్ ఏదైతే ఉంటుందో అందులోపల మీ గురించి అప్లోడ్ చేయించాను. సో ప్లీజ్ డూ వాచ్, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఆ పర్స్పెక్టివ్లో నేనైతే గ్యారంటీ ఇవ్వగలను అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెకండ్ ఆర్టికల్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ అనమాట. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ వాళ్ళ ఒక మెయిన్స్ ఆర్టికల్స్, మిగతా అన్ని ఆర్టికల్స్ కూడా ప్రిలిమ్స్ ఆర్టికల్స్. విల్ కన్సిడర్ ప్లీ టు రివైవ్ ఎంజేఏసీ అండ్ కొలీజియం సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ సిజేఐ. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం గురించి మెన్షన్ చేశారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ. మనం దీన్ని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం జ్యుడిషియరీలో అప్పుడు కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేద్దామని తీసుకొస్తే సుప్రీం కోర్ట్
ఇన్ ద ఫేమస్ సుప్రీం కోర్ట్, ఇన్ ద ఫేమస్ మన 4th జడ్జెస్ కేసు ఏదైతే ఉందో అందులో అప్పుడు దీన్ని కొట్టేసింది అనమాట. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ఒక ప్రైమల్ అఫైర్, జ్యుడిషియరీ ఒక ప్రైమల్ అఫైర్, ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫరెన్స్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది అనమాట. సో బట్ ఇప్పుడు సీజే ఏం చెప్తున్నారు, ఎన్జేఏసీ మన సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో దీని గురించి మాట్లాడదాం అంటున్నారు. సో కొలీజియం సిస్టమ్ గురించి చూడండి, హిస్టరీ రీవిజిటెడ్. సో ఇలాంటివన్నీ కూడా మన గురించే పెడతారు అనమాట, ఇంకెవరికి పెట్టరు. కొలీజియం సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద virtue ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్. దీన్నే మనం ఏమంటామంటే సెకండ్ జడ్జెస్ కేస్. సో సెకండ్ జడ్జెస్ కేసు లోపల కొలీజియం సిస్టమ్ అనేది ఫస్ట్ టైం ఫామ్ అయింది. థర్డ్ జడ్జెస్ కేసు లోపల దాన్ని ఏం చేశారంటే ఎక్స్పాండ్ చేశారు. 2014 నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ యాక్ట్, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్పాను, 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కేమ్ ఇన్ టు 2014 కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ టు సబ్స్టిట్యూట్ కొలీజియం సిస్టమ్. దాన్ని ఏం చేస్తారు, నల్ అండ్ వాయిడ్, కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేశారు. సో అప్పుడు దాన్ని 4th జడ్జెస్ కేసు అంటాం. నెక్స్ట్ 2015 a bench declared that 99th constitutional amendment act and NJC act and unconstitutional, reviving collegium system. ఎప్పటికీ కూడా collegium system రన్ అవుతుంది. ఎందుకు, మనం NJACని కొట్టేసాం అనమాట. సో ఇది రీవిజిటింగ్ ద హిస్టరీ. సో లెట్స్ గెట్ ఇన్ ద కాంటెక్స్ట్. The Chief Justice of India stated that Supreme Court will consider a plea seeking revival of NJAC. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి రివైవల్ కోసం ఒక ప్లీ వేశారంట. సో దాన్ని చదువుతామని చెప్పారు. అండ్ ఎండింగ్ ద కొలీజియం సిస్టమ్, రివైవింగ్ ద డిబేట్ ఆన్ ట్రాన్స్పరెన్సీ. చెప్పారు కదా, మన ఇండియా లోపల జ్యుడిషియల్ ఎక్కడైనా సరే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంటో అకౌంటబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఇండిపెండెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, అకౌంటబిలిటీ కూడా పట్టించుకోవట్లేదు. సో అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది, వాళ్ళని కరెక్ట్గా మనం అప్హోల్డ్ చేసినప్పుడు, వాళ్ళు చేసిన తప్పులకి వాటికి. సో అకౌంటబిలిటీ ఎట్లా వస్తుంది, మనం ఎగ్జిక్యూటివ్ని కూడా తీసుకొచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్ లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారనమాట, సిబిఐ కానీ సిబిసి కానీ ఎవరైనా సరే. ఎందుకంటే అప్పుడే ఒక న్యూట్రల్ పర్సన్ని పెట్టొచ్చు. సో సేమ్ అదే ఫీల్ అవుతుంది అనమాట. జ్యుడిషియరీ లోపల ఏమైపోతుందంటే అంకుల్ సిండ్రోమ్ వచ్చేస్తుంది, లేకపోతే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి అవుతుంది, కరప్షన్ ఉంది, ఇలాంటివి చాలా ఎలిగేషన్స్ రావడం వల్ల ఎన్జేఏసీ అనేది దానికి ఒక బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. అది చెప్తున్నట్టు రివైవింగ్ ద డిబేట్ ఆన్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సో కీ పాయింట్స్, background of judicial appointments. Collegium system governs appointments and transfers of judges to higher judiciary. So వాళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరు చూసుకుంటే కొలీజియం. ఇట్ ఈస్ జడ్జెస్ డ్రివెన్ అండ్ అవార్డ్ త్రూ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, నాట్ బై ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్. ఈ కొలీజియం అనే పదం ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషన్లో లేదు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లాగా ఇది కూడా కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అవార్డ్ త్రూ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. మన సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో తన జడ్జిమెంట్స్ నుంచి ఈ కొలీజియం సిస్టమ్ అనే కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అయ్యింది. ఎవల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్. In 1993 collegium system established through a constitutional bench judgment. సో చెప్పే కదా, ఫస్ట్ జడ్జెస్ కేసు లోపల జ్యుడిషియరీ లోపల అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ ఎస్టిమని చెప్పారు. బట్ సెకండ్ జడ్జెస్ కేసు లోపల ఏం చెప్పారంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఆర్ ప్రైమల్ అఫైర్స్. ప్రైమల్ అఫైర్స్ అంటే జ్యుడిషియరీ యొక్క ఇష్టం. కొలీజియం సిస్టమ్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో తర్వాత ఏం జరిగింది, 4th జడ్జెస్ కేసు, దాన్ని ఏమంటాం ఎన్జేఏసీ యాక్ట్ ఏమైంది, 1999th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టు రీప్లేస్ ద కొలీజియం రీప్లేస్ చేయడానికి ఒక 6-membered బాడీని పెట్టాం, దాన్నే ఎన్జేఏసీ అన్నాం అనమాట. దాని గురించి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసాం, అదేంటది 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. బట్ 2015 ఏం జరిగింది, సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ ఎన్జేఏసీ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్, రివైవింగ్ ద కొలీజియం సిస్టమ్. బట్ సుప్రీం కోర్ట్ 2015లో దాన్ని కొట్టేసింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ sought to review, give the executive and judiciary equal roles in judicial appointments. చెప్పా కదా, ముగ్గురు జ్యుడిషియరీ నుంచి వస్తారు, ఇంకొక ముగ్గురు అనేది బయట నుంచి వస్తారు అనమాట. ఒకరు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉంటారు, ఇంకిద్దరు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్టులు అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది,
ఇంకా ఏం చెప్పారంటే ఎనీ 2 members కెన్ వీటో ద ఆల్ ద డెసిషన్స్ అని చెప్పారు ఎన్జేఏసీ లోపల. అది సుప్రీంకోర్టుకి నచ్చలేదు. ఇన్క్లూడ్స్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ ఎమినెంట్ పర్సన్స్. వాళ్ళని ఏమని చెప్పాను మీకు, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అన్నా కదా. ఎన్జేఏసీ లోపల ముందు ఎంతమంది అన్నారు, 6. 3 జ్యుడిషియరీ నుంచి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తాడు. 3 బయట నుంచి, ఒకళ్ళు ఎగ్జిక్యూటివ్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉంటారు, ఇంకొక ఇద్దరు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. మెయిన్ కాంట్రవర్సీ ఏంటి, ఎనీ 2 members కెన్ వీటో ద అదర్స్ డెసిషన్. 14 members ఓకే అన్నారు, ఇద్దరేమో వీటో చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఈ 4 members డెసిషన్ కి వాల్యూ ఉండదు అనమాట. సేమ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎనీ మెంబర్ కెన్ వీటో ద అదర్స్ డెసిషన్. డిక్లేర్ అన్కాన్స్టిట్యూషనల్ ఫర్ వైలేటింగ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సుప్రీంకోర్టు దాన్ని ఏం చెప్పింది, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ బిఎస్డి, సో దాన్ని వైలేట్ చేస్తున్నారు అనేసి ఎన్జేఏసీని కొట్టేసింది అనమాట. సో గ్రౌండ్స్ రేజ్డ్ ఇన్ ద కరెంట్ ప్లీ. కరెంట్ ప్లీ లోపల ఏంటి, స్ట్రైకింగ్ డౌన్ ఎన్జేఏసీ డిస్క్రైబ్డ్ యాజ్ ఓవర్ రైడింగ్ ద విల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పీపుల్. ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, పీపుల్ అనేవాళ్ళు డెమోక్రసీ లోపల ప్రాక్సిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎవరికి ఇచ్చారు, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి ఇచ్చారు, అంటే పార్లమెంట్కి ఇచ్చారు, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్. అలాంటి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఒక ఎన్జేఏసీని తీసుకొస్తే మీరు దాన్ని కొట్టేస్తే ఏం చూస్తున్నట్టు, స్ట్రైకింగ్ డౌన్ ఎన్జేఏసీ డిస్క్రైబ్డ్ యాజ్ ఓవర్ రైడింగ్ ద విల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పీపుల్. వాళ్ళ యొక్క విల్లుని మనం ఫస్ట్ దాటేసినట్టు అనమాట. సెకండ్, కొలీజియం క్రిటిసైజ్డ్ యాజ్ ల్యాకింగ్ ట్రాన్స్పరెన్సీ. కొలీజియం లోపల ఏం లేదంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, అండ్ క్లియర్ క్రైటీరియా లేదు. కొలీజియం సిస్టమ్ లోపల వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిగేషన్స్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్, అకౌంటబిలిటీ ఇష్యూస్ అండ్ క్లియర్ క్రైటీరియా. అపాయింట్మెంట్స్, 1 second చెప్పే కదా అంకుల్ బెన్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ఒపేక్, తెలియట్లేదు. ఫాస్టరింగ్ పర్సెప్షన్స్ ఆఫ్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం. నెపోటిజం అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను అనుకోండి, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఆడి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఇంకెవరికి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయనివ్వట్లేదు. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, నెపోటిజం. ఇప్పుడు బాలీవుడ్ లోపల, టాలీవుడ్ లోపల మీకు చూస్తారు, స్టార్ హీరో ఆడి కొడుకు, అతని కొడుకే హీరో అవుతాడు, మిగతా ఎవరి కొడుకులు కూడా హీరో అవ్వలేరు. నార్మల్ పీపుల్ హీరో కింద చేయనివ్వరు అనమాట. దీన్ని ఏమంటారు, నెపోటిజం అండ్ ఫేవరెటిజం. అపాయింట్మెంట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ఒపేక్, ఫాస్టరింగ్ పర్సెప్షన్స్ ఆఫ్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం. సుప్రీంకోర్టు పొజిషన్ ఏంటి, CJI indicated that court would examine the plea including challenges to 2015 judgment. So 2015 judgment కూడా ఒకసారి మళ్ళీ కూడా రివ్యూ చేస్తానన్నారు. ఎనీ రీకన్సిడరేషన్ వుడ్ రిక్వైర్ అడ్రసింగ్ బిఎస్డి కన్సర్న్స్. సో ఎనీ రీకన్సిడరేషన్ ఒక ఎన్జేఏసీని మళ్ళీ రివైవ్ చేయాలనుకుంటే బిఎస్డి కన్సర్న్స్ మళ్ళీ ఒకసారి చూడాలి. కాన్స్టిట్యూషనల్ ఆన్సర్ ఏంటి, ఒకవైపు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఇంకొక వైపు పార్లమెంటరీ సావరెంటీ. చెప్పా కదా, ఇండియా లోపల 2 things ఉన్నాయి, ఒకటి పార్లమెంటరీ సావరెంటీ, అందుకే మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఇంకొక వైపు ఏముంది, judicial independence. Issue highlights the conflict between parliament sovereignty and judicial independence. Raises questions on balance of power among legislature, executive and judiciary. So separation of power, balance of power ఏదైతే ఉందో దాని మీద ఇష్యూస్, క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి అన్నమాట. సో ఈ టాపిక్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంటుంది, ఎందుకంటే ఇప్పుడే డిబేట్ స్టార్ట్ అయింది కాబట్టి. సో లెట్స్ వెయిట్, ఇంకొంచెం రోజులు వెయిట్ చేద్దాం, ఇంకా ఈ డిబేట్ అనేది ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్తుంది కాబట్టి. సో అప్పుడు మనకు తెలుస్తుంది. Let's go into the prelims article. So once wait. Okay, consider the following statements regarding judicial appointments in India. So judicial appointments గురించి అడుగుతున్నారు. The collegium system was established by Supreme Court judgments. అంతే కదా, అదొక యాక్ట్ ద్వారా దేని ద్వారా రాలేదు, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ బట్టి వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. The National Judicial Appointment Commission was struck down for violating judicial independence. 2015లో దాని అందుకే కొట్టిసాం కదా, జుడిషియల్ ఇండిపెండెన్స్ ని వైలేట్ చేస్తున్నట్టు. సో 4th జడ్జెస్ కేసు అని కూడా అంటారు అనమాట దాన్ని. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ఏమడిగాడు క్వశ్చన్ లో ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ both 1 and 2. సో క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట, వితౌట్ సీయింగ్ ద ఆన్సర్. అసలు ఆబ్జెక్టివ్స్ అలా చేస్తూ ఉంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఎంత బిల్డ్ అవుతుందంటే
వేరే ఒక పర్సన్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు తోపురా అని. నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోద్ది. అందుకే నా హిందూ అనాలిసిస్ అవుతున్నప్పుడే మీరు ఆ బిట్ని ఆన్సర్ చూడొద్దు, చూడకుండా మీరు అటెండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ ఆర్టికల్. IRDA concerned over raising customer complaints, చైర్మన్. సో ఏంటి IRDA అంటే ఎవరు? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మన ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేయడానికి బేస్డ్ ఇన్ RN మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ మీద మన పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ పాస్ చేసి ఒక బాడీని క్రియేట్ చేసింది. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్ మొత్తం ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అలాగా ఇన్సూరెన్స్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక అథారిటీని క్రియేట్ చేశారు బేస్డ్ ఆన్ RN మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్. ఆ అథారిటీ పేరేంటి? IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో చూడండి, the chairman of Insurance Regulatory and Development Authority of India expressed concerns over raising number of customer complaints. ఎక్కువగా ఏమొస్తున్నాయంటే కస్టమర్ కంప్లైంట్స్ వస్తున్నాయంట. అండ్ urged insurers to strengthen internal systems and ensure timely redressal. సో కంప్లైంట్స్ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కంప్లైంట్స్ ఇస్తున్నారంట. సో ఎక్కువ కంప్లైంట్స్ ఇస్తున్నారంట. సో వాటి వల్ల ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు IRDA ఏం చెప్పింది? ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పింది? అర్జ్డ్ ఇన్సూరర్స్ టు స్ట్రెంథెన్ ఇంటర్నల్ సిస్టమ్స్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ గ్రీవెన్స్ రెడ్రెసల్. సో టైమ్లీ గ్రీవెన్స్ రెడ్రెసల్, వాళ్ళు అడిగిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్గా చేయాలని చెప్పారు అనమాట. రేజింగ్ కస్టమర్ కంప్లైంట్స్. IRDA ఫ్లాగ్డ్ ఇన్ పాలసీ హోల్డర్ గ్రీవెన్సెస్ అక్రాస్ ఇన్సూరెన్స్. IRDA ఎక్కడ వచ్చిందంటే ఇంక్రీజ్ ఇన్ పాలసీ హోల్డర్స్ గ్రీవెన్స్ అక్రాస్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీస్ ఉంటాయి కదా, లోన్ బోర్డు, ఇవన్నీ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్ అన్నీ ఏంటి? కస్టమర్ గ్రీవెన్సెస్, వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి పాలసీ క్లెయిమ్స్కి సంబంధించి ఎక్కువగా పట్టించుకోవట్లేదంట. సెకండ్, ఎంఫసిస్ లేడ్ ఆన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ టైమ్ లైన్స్ ఆఫ్ కంప్లైంట్ రెజల్యూషన్. సో మెయిన్గా కంప్లైంట్ రెజల్యూషన్ పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు మన ఇంటికి వచ్చి అడుగుతారు కదా, పాలసీ కట్టండి, దాని మీద పెట్టినంత ఫోకస్ వీటి మీద పెట్టట్లేదు. అదే చెప్తున్నారు చూడండి, ఎంఫసిస్ లేడ్ ఆన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ టైమ్ లైన్స్ ఆఫ్ కంప్లైంట్ రెజల్యూషన్. డైరెక్షన్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరెవరైతే మనకు ప్రీమియమ్స్ ప్రొవైడ్ చేస్తారో వీళ్ళకి డైరెక్షన్స్. Insurers urged to adopt proactive policy holder centric approach. సో ఇన్సూరర్స్ ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నారో వాళ్ళకి ఏ అప్రోచ్ తీసుకోమన్నారు? అడాప్ట్ యాక్టివ్గా ఉండమంటున్నారు. వీళ్ళు కంప్లైంట్స్ వాళ్ళు వచ్చినంత వరకు వీళ్ళు యాక్టివ్ రెజల్యూషన్ ఉండాలి. పాలసీ హోల్డర్ అంటే గవర్నమెంట్ పాలసీ తయారు చేస్తుంది కదా, అలాంటి ఒక అప్రోచ్. గవర్నమెంట్ ఎప్పుడు పీపుల్ గురించి ఆలోచిస్తుంది కదా, అలా చూడండి. సెకండ్, ఆస్క్ టు స్ట్రెంథెన్ ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్స్ టు మీట్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్. సెకండ్ ఏం చెప్పాడు? ఆస్క్ టు స్ట్రెంథెన్ ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్స్ టు మీట్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్స్. సో ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్స్ విత్ ఇన్ ద కంపెనీ లోపల ఉండే ఏదైతే ఉంటాయో ఆ రూల్స్ని సెట్ చేసుకోమన్నారు. థర్డ్, అడ్వైజర్ టు డెవలప్ క్లియర్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, SOPs ఫర్ క్లాసిఫైయింగ్ కంప్లైంట్స్ అండ్ సర్వీసింగ్ రిక్వెస్ట్. మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్ కాల్ చేసిన అనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 1, తెలుగులో మాట్లాడాలంటే 2, హిందీలో మాట్లాడాలంటే 3, మీకు ఇష్యూస్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే 1 అలా అడుగుతుంటారు కదా. అదే చెప్తున్నాడు, వాటిని ఏమంటాం? SOPs అంటాం అనమాట. వాటిని ఏమంటాం? SOPs, advisor to develop and clear and standard operating procedures for classifying requests and service requests. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కంప్లైన్స్. ట్రస్ట్ ఇంపార్టెంట్. మెయిన్గా ఇన్సూరెన్స్ బిజినెస్ లోపల మనం ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలి కావాలంటే ఏం కావాలి? ట్రస్ట్ ఐడెంటిఫైడ్ యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తానికి దేన్ని మనం ఎక్కువగా బ్యాక్ బోన్ చూస్తామంటే ట్రస్ట్. ఎఫెక్టివ్ కంప్లైన్స్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం సీన్ యాజ్ ఎసెన్షియల్ టు సస్టైన్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. సో మీకు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీకు కనుక మీకు కాన్ఫిడెన్స్ కావాలి, ట్రస్ట్ రావాలంటే ఏంటి?
గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని బాగా స్ట్రెంథన్ చేయాలి. ఓకే, సో లెట్స్ లుక్ ఇన్ టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ IRDA యాక్ట్ 1999. చెప్పా కదా నా బర్త్ ఇయర్కి బోల్డ్ అని సిగ్నిఫికెన్స్లు ఉన్నాయని. సో స్టాచ్యుటరీ బాడీ ఏ ఇయర్ ఫామ్ అయింది? 1999. సో నేను పుట్టిన సంవత్సరం అనమాట. అప్పుడు ఇది స్టాచ్యుటరీ స్టాటస్ వచ్చింది. నెక్స్ట్, ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగవచ్చు ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎవరి దగ్గర ఉంటుంది? హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్. ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. తన యొక్క మ్యాండేట్స్ ఏంటి? మ్యాండేట్ ఇంక్లూడ్ ప్రొటెక్టింగ్ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్. సో మెయిన్గా ఎవరెవరైతే డబ్బులు కడతామో, సో మనం పాలసీ ప్రీమియమ్స్ కడతాం కదా, మన యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం. సెకండ్, రెగ్యులేటింగ్ ఇన్సూరెన్స్. మెయిన్గా ఇన్సూరర్స్, ఈ కంపెనీస్ ఉంటాయి కదా వాటిని రెగ్యులేట్ చేయడం. అండ్ ఇంటర్మీడియరీస్, ఈ ఇంటర్మీడియరీస్ ఉంటాయి కదా, ఫోన్పే, గూగుల్ పే, ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో మనకి సజెస్ట్ చేస్తారనమాట. అప్రూవింగ్ ప్రొడక్ట్స్. థర్డ్ థింగ్ ఏంటి? అప్రూవింగ్ ప్రొడక్ట్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రీమియం అనమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఇది ఇన్సూరెన్స్. సో ఇలాంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇది మంచి కాన్సెప్ట్, తెలుసుకోండి. ఇన్సూరింగ్ సాల్వెన్సీ. సాల్వెన్సీ అంటే కంపెనీస్ ఇప్పుడు డిజాల్వ్ అవుదాం అనుకుంటున్నాయి, అమ్మేసుకుందాం అనుకుంటున్నారు. సాల్వెన్సీ అండ్ ప్రమోట్ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ ఇంక్లూడింగ్ ఇన్ రూరల్ అండ్ వల్నరబుల్ సొల్యూషన్ సెక్టర్స్. మెయిన్గా డబ్బున్న వాళ్ళు ఎలాగో ఇన్సూరెన్స్ ప్రీమియం కొనుక్కుంటారు, బట్ డబ్బు లేని వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి చీప్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కావాలి. సో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ డెన్సిటీని పెంచేటట్టు చూడడం అనేది తన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇవన్నీ IRDA యొక్క ఫంక్షన్స్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ రావచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా చేసేయచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్, IRDA is a statutory body. చెప్పా కదా 1999 యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఫామ్ అయింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సారీ. సెకండ్, IRDA is responsible for protecting policy holder interest and regulating insurance intermediaries. సో అది పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ కాపాడడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఇన్సూరర్స్ అంటామో వాళ్ళని రెగ్యులేట్ చేయడం, అండ్ రెగ్యులేటింగ్ ఇంటర్మీడియట్స్ దాని యొక్క ఫంక్షన్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ బోత్ 1 and 2. సో మనం చాలా అంటే చాలా ఈజీగా మన దగ్గర ఎప్పుడైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయో, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా ట్యాకిల్ చేసేయచ్చు. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తాను అనమాట. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. Cabinet approves 7,280 crore scheme for రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏమంటారు? మెయిన్ క్రిటికల్ టెక్నాలజీస్, క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, అన్నిటి లోపల కూడా మనకు కావాల్సింది ఏంటి? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. సో అందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గురించి క్యాబినెట్. సో మనకి క్యాబినెట్ కమిటీస్ అనేవి యొక్క ఫంక్షనింగ్ మొత్తం అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటారు. అలాగే మనకి 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ ఏంటంటే బాగా స్ట్రాంగెస్ట్ కమిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో అది చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. సో అలాంటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏం చేసిందంటే, 1 second, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్స్ ఎంత? 7,280 crore స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా అంటే చాలా ఎగ్జామ్కి ఇంపార్టెంట్గా మారుతుంటాయి అనమాట. మీరు వీటిల్ని ప్రిలిమ్స్లోనే కాదు మెయిన్స్లో కూడా యూజ్ చేసుకోగలరు. చూడండి, ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ aims to establish 6,000 MTPA of integrated rare earth permanent magnet manufacturing in India government. సో ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్స్, ఎలాంటి ఇనిషియేటివ్స్ యూపీఎస్సీకి చాలా ఇష్టం. ఎలాంటి ఇనిషియేటివ్స్ని యూపీఎస్సీ పిక్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ టు ఎస్టాబ్లిష్ 6,000 MPT of integrated rare earth permanent magnets manufacturing in India. సో చూద్దాం రండి. Context. The Union Cabinet has approved first of its kind with a financial outlay of 7,280 crore to promote what? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మీరు చూడాలి, ఇండియా అనేది ఆత్మనిర్భర్ భారత్, మేకింగ్ ఇన్ ఇండియా అంటుంది కాబట్టి వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు ఇక్కడ?
డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి దగ్గర కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. మనం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్కడి నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం? చైనా. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ స్ట్రెంథనింగ్ స్ట్రాటజిక్ సప్లై చైన్స్. సో స్ట్రాటజిక్ సప్లై చైన్స్ లోపల మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇది మంచి ఇనిషియేటివ్. అబౌట్ ది స్కీమ్ నేమ్ చేస్తారు, నేమ్డ్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. స్కీమ్ పేరేంటి? స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. పేరే అది పెట్టారనమాట. పేరేం పెట్టారు? స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, సింటర్డ్ అన్నాడు. సో ఏంటి సింటర్డ్ చూద్దాం. వాట్ ఈస్ దిస్ సింటర్డ్? సో ప్రతిదీ కూడా తెలుసుకుంటూ వెళ్తుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. సో సింటర్డ్ మీన్స్ మెటీరియల్ లైక్ పౌడర్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ టు సాలిడ్ మాస్. పౌడర్ని ఏం చేశారు? సాలిడ్ మాస్ బై హీటింగ్ ఇట్ అండర్ ప్రెషర్ వితౌట్ ఫుల్లీ మెల్టింగ్ ఇట్, కాజింగ్ పార్టికల్స్ టు ఫ్యూజ్ టుగెదర్ త్రూ అటామిక్ డిఫ్యూజన్, క్రియేటింగ్ స్ట్రాంగ్ డెన్సర్ ఆబ్జెక్ట్స్. సో చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా ఇసుక, అలాంటి పౌడర్ని గట్టిగా దగ్గరికి చేస్తే అది ఎట్లా అవుతుంది? స్ట్రాంగ్ సాలిడ్ లాగా అవుతుంది కదా, అలాంటిది ఏమంటాం? సింటర్డ్. సో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఏంటంటే సింటర్డ్. ఆ పౌడర్ని ఏం చేస్తారు? దగ్గరికి కలుపుతారు. సింటర్డ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో చూసారు, సింటర్డ్ అనే పదం మీనింగ్ తెలియకపోతే మనం ఏమీ చేయలేం. మనకు తెలియనప్పుడు తెలుసుకోవాలన్నమాట. ద బెస్ట్ వే ఏంటంటే ఎప్పుడు కూడా మనకు తెలియదు అనేసి ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎవరికి ఏమీ తెలియదు. సో ఇప్పుడు నాకు సింటర్డ్ అనే మీనింగ్ తెలియదు, మీతో పాటు నేను తెలుసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుంటుంది? మనందరం కలిపి గ్రో అవుతుంటాం. ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ 6,000 MPT of integrated rare earth permanent magnet manufacturing capacity of India. డైరెక్ట్గా అడగవచ్చు ఎగ్జామ్ లోపల. రీసెంట్లీ లాంచ్డ్ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింథర్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో ఎంత ఎంపీటీఏ పెంచుదాం అనుకుంటున్నారు? 6,000 అనొచ్చు, 7,000 అనొచ్చు, 8,000 అనొచ్చు, 5,000 అనొచ్చు. సో 5,000 అనేది మనకు ఆబ్వియస్లీ రైట్ అనిపిస్తుంది, ఎందుకు అదొక 5, 10, 15 అనేవి ఒక స్ట్రాంగ్ నెంబర్స్ కాబట్టి. సో సింటర్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎంత పెడదాం అనుకుంటున్నాం? 6,000 MPTA. 6,000 MPTA covers entire value chain of rare earth oxides to finish magnets. సో మొత్తం రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ నుంచి అక్కడి నుంచి మ్యాగ్నెట్స్ తయారు చేయడం వరకు హెల్ప్ అవుతుంది. అంటే ఫినాన్షియల్ అవుట్లే అంతా 7,280 crore. మనందరికీ తెలిసింది ఇండియా లోపల ఏముంది? PLI. ప్రతిదాన్ని కూడా పర్మనెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంటల్ స్కేల్స్ మీద ఇస్తారు. 6,450 crores over 5 years ఆన్ స్కేల్ ఆఫ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇంకా అవి ఇంక్రిమెంటల్ సేల్స్కి ఎంత ఇస్తారు డబ్బులు? 7,000 కోట్లు, 6,450 కోట్లు. మిగిలిన క్యాపిటల్ సబ్సిడీ అంతా 750 కోట్లు ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ క్రియేట్ చేసినందుకు సబ్సిడీ ఇస్తారు అనమాట. సో ప్రతి డబ్బులు కూడా మనకే ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అండ్ బెనిఫిషరీస్. టోటల్ కెపాసిటీ ఆఫ్ 6,000 MPTA టు బి అలొకేటెడ్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్. ఎవరైతే బెస్ట్ కాంపిటేటివ్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. 5 బెనిఫిషరీస్ ఈచ్ ఎలిజిబుల్ ఫర్ 1,200 MPTA కెపాసిటీ. సో ఓన్లీ టాప్ 5 కంపెనీస్ ఉంటాయి. ఈ టాప్ 5 కంపెనీస్కి ఈ కెపాసిటీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అదాని, అంబానీ వీళ్ళందరూ ఏవైతున్నారో వీళ్ళకి చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది, ఇనీషియల్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం వాళ్ళకి ఈజీ. సో డ్యూరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. టోటల్ డ్యూరేషన్ అంతా 7 years ఫ్రమ్ డేట్ ఆఫ్ అవార్డ్, ఇంక్లూడ్ 2 years జెస్టేషన్ పీరియడ్ ఫర్ సెట్టింగ్ అప్ ఫెసిలిటీస్. అక్కడి నుంచి 5 years ఏంటి? ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్. ఈ 750 కోట్లు ఫస్ట్ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెట్టినందుకు, అక్కడి నుంచి 6,450 కోట్లు అనేది 6,000 MPTA క్రియేట్ చేసినందుకు. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. దానివల్ల బెనిఫిట్ ఏంటి? రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ క్రూషియల్ ఇన్ ఎక్కడ? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ EVs, ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్. సో మీరు ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా ప్రతిరోజు ఇదే కనబడుతూ ఉంటాయి. వీటికి లింక్ లేకుండా ఏ ఆర్టికల్ కూడా నేను డిస్కస్ చేయట్లేదు. ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్. ఏ సెక్టర్ బేస్ మీద మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చినా మీరు ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ ఏదైతే ఉందో దీని గురించి మీరు మెన్షన్ చేసేయచ్చు ఈజీగా. ద స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ సెల్ఫ్ రెసిలియన్స్ అండ్ పొజిషన్ ఇండియా యాజ్ ఎ కీ గ్లోబల్ ప్లేయర్ ఇన్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇండస్ట్రీ రెస్పాన్స్ ఏంటి? Auto and component industries welcome the move as pivotal step towards resilient and stable supply chains. సో ఈ ఆటో అండ్ కాంపోనెంట్ ఎవరైతే ఈవీ వెహికల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఇదేంటి? ఒక పివోటల్ స్టెప్, గ్రేట్ స్టెప్ ఇన్ రెసిలియంట్ అండ్ స్టేబుల్ సప్లై చైన్ అని చెప్పారనమాట. నెక్స్ట్
ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్, దీనివల్ల ఏమవుతుంది, ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ వల్ల బూస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా బూస్ట్ అవుతుంది, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ వాల్యూ చైన్స్. సో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? సో అసెన్షియల్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ఈవీ మోటార్స్, విండ్ టర్బైన్స్, రెన్యూబుల్ ఎనర్జీలో విండ్లో యూజ్ చేస్తారు, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రెసిషన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. కరెంట్లీ డామినేటెడ్ బై ఫ్యూ గ్లోబల్ సప్లయర్స్. అవర్ చైనా మేకింగ్ డొమెస్టిక్ కేపబిలిటీ ఏ స్ట్రాటజిక్ నెసెసిటీ. మన దగ్గర ఉంటే మనం గ్లోబ్ లోపల చాలా కంట్రీస్ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాయి అన్నమాట. సో దీని బేస్ మీద మీకు ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. Consider the following statements regarding the recently approved scheme for rare earth magnets. The scheme aims to establish 6,000 MTPA of integrated rare earth permanent magnets. అవునా కదా, 6,000 కదా, ఇప్పుడే చదువు. The scheme provides only capital subsidy support without any sales link incentive. ఆ 7,200 crores లో మ్యాక్సిమం అమౌంట్ 6,400 crores ఏమొచ్చి సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్, మిగతా 700 కోట్లు క్యాపిటల్ సబ్సిడీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్. ఒకవేళ క్వశ్చన్లో డెప్త్కి వెళ్తే ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు. సో మనం ఎప్పుడైతే స్లోగా నేర్చుకుంటాం, ఈ ఆర్టికల్ కరెక్ట్గా ఎంత పెట్టాం, 9 minutes కూడా పెట్టలేదు. ఈ 9 minutes పెట్టినందుకు కాన్సన్ట్రేట్గా పెడితే నెక్స్ట్ టైం దీని మీద క్వశ్చన్ వస్తే మనం వదలమన్నమాట. మీ అందరికి అర్థమవుతూ ఉంటుంటుంది. సో ఎప్పుడైతే మనం డెప్త్గా చేస్తుంటాం మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. తెలియకుండా మీరు బాగా తోపు అయిపోతారనమాట. సో ఎంత తోపు అయిపోతారంటే మీరు ఒక వాల్లా తయారవుతారు, మిమ్మల్ని వచ్చి ఎవరు కదపలేరు కూడా. నెక్స్ట్, గవర్నమెంట్ జస్టిఫైస్ మూవ్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ ఆన్లైన్ మనీ గేమ్స్. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆన్లైన్ బెట్టింగ్ జాదుగర్లు ఉంటారు కదా, గవర్నమెంట్ జస్టిఫైస్ ఇట్స్ మూవ్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ ఆన్లైన్ మనీ గేమ్స్. వీటి మీద బ్యాన్ పెట్టడానికి గవర్నమెంట్ జస్టిఫై చేస్తుంది. సో చూడండి, మన కంటెంట్ క్రియేటర్ కొంచెం మీ కార్తిక్ సార్ ఫార్మర్ కార్తిక్ సార్ ఎవరైతే ఉన్నారో లాయర్ అవ్వడం ఎక్కువగా. ఈరోజు నేను ఆర్టికల్స్ డిసైడ్ చేయలేదు, అతను పెట్టేశారు అనమాట. కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల మొత్తం పాలిటీ ఆర్టికల్స్. సో హీ లవ్స్ పాలిటీ, అతను లాయర్ అవ్వడం. So the Union government has defended before the Supreme Court its move to regulate and impose ban on online money gaming, citing risk to public order, economic security and human life. So Supreme Court దగ్గరికి ఎవరు వెళ్ళారంటే యూనియన్ గవర్నమెంట్ డిఫెండ్ చేస్తుందంటే ఏంటి, ఇట్స్ మూవ్ టు రెగ్యులేట్ అండ్ ఇంపోజ్ బ్యాన్ ఆన్ ఆన్లైన్ మనీ గేమింగ్. సో మీరు ఇప్పుడు ప్రతి దాని మీద ఆన్లైన్ గేమింగ్ జరుగుతుంది, ఎక్కడ చూసినా బెట్టింగ్లు. సో ఎందుకు రెగ్యులేట్ చేద్దాం అనుకున్నదంటే సైటింగ్ పబ్లిక్ ఆర్డర్, ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ లైఫ్స్. బట్ ఇట్ ఈస్ ఆర్టికల్ 19(1)(g) ఏదైతే ఉంటుందో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అని ఉంటుంది అనమాట. సో దాంట్లోపల గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ లక్ అని ఉంటాయి. ఏముంటాయి, గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటాయి అనమాట. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి, ఇప్పుడు హెడ్స్ టైల్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను గాలిలోకి విసిరాను, టైల్స్ పడుతుందా హెడ్స్ పడుతుందా అనేది 50-50 ఛాన్స్, దాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటాం. బట్ గేమ్ ఆఫ్ స్కిల్ అంటే మీరు గేమ్ని అనలైజ్ చేసి ఇలా డబ్బులు పెడితే మీకు దీని ద్వారా మీరు గెలుస్తారు అని చేసుకునేది ఏమంటాం, గేమ్ ఆఫ్ స్కిల్ అంటాం అనమాట. సో గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఇండియా లోపల ఏమి లేదు, బట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఉంటాయి, ఏమంటాయి వీటిని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటాం అనమాట. దే ఆర్ రెగ్యులేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్, ఎందుకంటే అవి స్టేట్ లిస్ట్ లోపలికి వస్తాయి. సో అదే చెప్తున్నాను చూడండి. గవర్నమెంట్ స్టాండ్ చూసారా, ఆర్టికల్ 19 డైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉంటారో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. ఆన్లైన్ మనీ గేమింగ్ ఎంటిటీస్ డూ నాట్ హ్యావ్ అబ్సల్యూట్ రైట్ టు ట్రేడ్ అండర్ ఆర్టికల్ 19 వెన్ యాక్టివిటీస్ హార్మ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఆర్టికల్ 19 యొక్క వన్ ఆఫ్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లోపల పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ గేమింగ్ ఎంటిటీస్ డూ నాట్ హ్యావ్ అబ్సల్యూట్ రైట్ టు ట్రేడ్ అండర్ ఆర్టికల్ 19. The center considers such platforms pose serious risk to individuals, families and national security. నేను ఒక 10 లక్షలు పెట్టేసాను, ఆన్లైన్ పెట్టి ఓడిపోయాను. దానివల్ల ఎవరికి ఫస్ట్ దెబ్బ అయిపోద్ది, నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు, నేను ఏం చేసుకుంటే ఫ్యామిలీ. దీనివల్ల ఏమవుతుంది, నేషనల్ సెక్యూరిటీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. రైట్ టు ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ అండర్ ఆర్టికల్ 19 is subject to reasonable restriction. రైట్ టు ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ అనేది దేని రెస్ట్రిక్షన్, రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండర్ ఆర్టికల్ 19. మీ అందరికీ తెలుసు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ద గవర్నమెంట్ జస్టిఫైడ్ ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ యాజ్ అ రెగ్యులేటరీ నెసెసరీ. సో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రెగ్యులేటరీ నెసెసిటీ, ఎందుకంటే దానికి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
పబ్లిక్ సేఫ్టీ అండ్ సోషల్ కన్సర్న్స్. ఆన్లైన్ మనీ గేమింగ్ లింక్ టు ఎడిక్షన్. మెయిన్గా ఇప్పుడు నేను 10 రూపాయలు ఓడిపోయాను అనుకోండి, 20 వేస్తాను. ఎందుకు? పోయిన 10 రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి. ఇప్పుడు 20 ఓడిపోయాను అనుకోండి, 40 వేస్తాను. ఎందుకు? ఆ పోయిన 20 ఆ ముందు 10, 50 రూపాయలు వేస్తాను. అలా అనమాట. ఫినాన్షియల్ డిస్ట్రెస్. దీనివల్ల ఏమొస్తుంది? ఫినాన్షియల్ డిస్ట్రెస్ అండ్ ఫెటాలిటీస్ ఎస్పెషలీ అమాంగ్ యంగ్ యూజర్స్, మెయిన్గా యూత్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఆన్లైన్ గేమ్ ఆడినప్పుడు అటువైపు కంప్యూటర్ ఉంది, ఇటువైపు ఇండివిజువల్ ఉన్నాడు. ఇద్దరు ఎవరు తోపు? కంప్యూటర్ తోపు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్న ఆన్లైన్ గేమింగ్ ఎవరెవరు వేస్తున్నారో మీరు అనుకుంటారు మాకు ఇప్పుడు సడన్గా ఈజీ మనీ వచ్చేయాలి, మేము కష్టపడకూడదు, మేము బెట్టింగ్ చేస్తే డబ్బులు వచ్చాయి. అవతల వాడు బెట్టింగ్ చేస్తుంది కంప్యూటర్. అది ఎన్నో ప్రాబబిలిటీస్ ఎన్నో వేసిన తర్వాత మీకు ఆ బెట్ చూపిస్తుంది అనమాట. సో మీరు అది చూసుకోవాలి. An estimated 45 crore people were negatively affected with losses of 2,000 crore. ఎంత 2,000 కోట్లకు పైగా లాస్ వచ్చాయంట. ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రిస్క్స్. ఐడెంటిఫైడ్ సిస్టమిక్ లీగల్ వైలేషన్స్ సచ్ యాజ్. ఇందులో అప్పుడు ఏమవుతుంది? ఈ ఆన్లైన్ గేమింగ్ లార్జ్ స్కేల్ ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుందంట, మనీ లాండరింగ్ జరుగుతుందంట, క్రాస్ బార్డర్ ఇలిసిట్ ఫండ్ ఫ్లోస్. ఈ ఇలిసిట్ ఈ చెత్త ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫండ్ ఫ్లోస్ జరుగుతున్నాయంట. పొటెన్షియల్ టెర్రర్ ఫినాన్సింగ్ వల్నరబిలిటీస్. సో టెర్రర్ ఫినాన్సింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఏంటి? పొటెన్షియల్ టెర్రర్ ఫినాన్సింగ్ వల్నరబిలిటీస్. ఈ ఆన్లైన్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రిస్క్ చూడండి. సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ రెడ్ ఫ్లాగ్స్. బ్యాంక్స్ డిటెక్టెడ్ మనీ మ్యూల్ అకౌంట్స్ కనెక్టెడ్ టు ఆన్లైన్ మనీ గేమింగ్ వెబ్సైట్స్. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వీటిని యూజ్ చేసుకుంటారు. Banks detected money mule accounts connected to online gaming websites. These platforms are surging post-COVID, coinciding with increased fraud cases. ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్స్ కలిగాయో అప్పటి నుంచి ఏంటి? పోస్ట్ కోవిడ్. ఈ మధ్య రీసెంట్గా చూసాం, మా ఫ్రెండ్ 50,000 గెలిచాడు, వెంటనే తన అకౌంట్ బ్లాక్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు తన డబ్బులు గెలిచినందుకు ఆనందం లేదు, ఎందుకు? తన అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. గేమింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఓవర్లాప్ విత్ సైబర్ క్రైమ్ అండ్ ఆన్లైన్ ఫ్రాడ్. సో ఈ గేమింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మెయిన్గా దేంతో లింక్ అయి ఉంటాయి? సైబర్ క్రైమ్ అండ్ ఆన్లైన్ ఫ్రాడ్తో లింక్ అయి ఉంటాయి. రిస్క్స్ ఇంక్లూడ్ ఐడెంటిటీ థెఫ్ట్. ఫస్ట్ మన డేటా తీసుకుంటారు, డేటా కాంప్రమైజ్ అండ్ ఎక్స్పోజర్ టు మాల్వేర్ సచ్ యాజ్ వైరసెస్ అండ్ స్పైవేర్స్. సో వీటికి కూడా మనం ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Article 19 guarantees freedom to practice any profession, to carry out occupation, trade or business. This freedom is not absolute. Any freedom right is not absolute. No freedom right, no fundamental rights is absolute. They have reasonable restrictions. Article 19 freedom of speech and expression, దానికి 6 reasonable restrictions ఉంటాయి. 19 subclause 1, 2 కింద అనమాట. సో కెన్ బి రెస్ట్రిక్టెడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ జనరల్ వెల్ఫేర్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎక్స్ప్రెషన్ని, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇంకా ఇదేదైతే ఉందో ప్రొఫెషన్ని దేని ద్వారా మీద మనం రెగ్యులేట్ చేయొచ్చు? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ జనరల్ వెల్ఫేర్. సో దీని బేస్ మీద యూపీఎస్సీ జనరల్ ప్రాక్టీస్ క్వశ్చన్. So consider the following statements regarding regulation of online money games in India. So online gaming ఇండియాలో రెగ్యులేట్ చేయడానికి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. The right to trade under Article 19 is absolute and cannot be restricted by state. ఇప్పుడే చెప్పాం, it is not, right to trade is not absolute. సో ఫండమెంటల్ రైట్స్ జనరల్ ఫీచర్స్లో దే ఆర్ నాట్ అబ్సల్యూట్. సో ఈ రైట్ టు ట్రేడ్ దేని మీద ఆపచ్చు మనం? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ జనరల్ వెల్ఫేర్, ఈ మూడింటి మీద చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. The government has cited money laundering, cybercrime and public safety concerns to justify regulation of online money గేమింగ్ ప్లాట్ఫామ్స్. మెయిన్గా ఈ గేమ్ ఆఫ్ స్కిల్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు. బట్ గేమ్ ఆఫ్ ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్స్ రెగ్యులేట్ చేస్తే, అందుకే కొన్ని స్టేటస్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలౌడ్, కొన్ని స్టేట్స్లో నాట్ అలౌడ్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? గేమ్ ఆఫ్ స్కిల్స్ అంటున్నారు కదా. మీరు చూస్తున్న చాలా గేమ్స్ గేమ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీఎల్ లోపల ఇవన్నీ గేమ్స్ ఉంటాయి కదా, 11 ప్లేయర్స్, మీకు నచ్చిన ప్లేయర్స్ ఎంచుకోవడం, ఇవన్నీ కూడా డ్రీమ్ 11 ఇవన్నీ కూడా. సో ద గవర్నమెంట్ హాస్ సైటెడ్ మనీ లాండరింగ్. మెయిన్ మనీ లాండరింగ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంది, పబ్లిక్ సేఫ్టీ కన్సర్న్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని ఎవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పింది. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బి. సో మనం ఆబ్జెక్టివ్ చేసినప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా పోకూడదు అనమాట. సో అట్లా ప్రిపేర్ అవుతున్నప్పుడు యువర్ అండర్స్టాండింగ్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్. నేను ఏం చెప్దాం అనుకో ట్రై చేస్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్, ట్రేడ్ యూనియన్స్, ఫార్మర్స్ బాడీ ప్రొటెస్ట్ అగెన్స్ట్ న్యూ లేబర్ కోడ్స్. న్యూ లేబర్ కోడ్స్కి ఎవరు ప్రొటెస్ట్ చేశారు? ట్రేడ్ యూనియన్స్, ఫార్మర్స్ బాడీ ప్రొటెస్ట్ అగెన్స్ట్ న్యూ లేబర్ కోడ్స్. సో మనకి పాతగా
24 to 26 లేబర్ కోడ్స్ ఉండేవి. సో ఇవి ఏంటి అంటే లేబర్ లాస్ ఉండేవి అనమాట. మల్టిప్లిసిటీ ఆఫ్ లాస్ ఉండడం వల్ల కంపెనీస్కి వీటికి అదెహర్ చేయడం చాలా కష్టమైపోవడం వల్ల ఏమైందంటే ఇన్ఫార్మల్ జాబ్స్ ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఎందుకు, ఫార్మల్ జాబ్ ఫోర్స్లో మనల్ని తీసుకుంటే కష్టమైపోతుందని ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ లోపలికి వాళ్ళు ఎక్కువగా తీసుకునేవారు అనమాట. సో దాన్ని ఆపడానికి మనం ఏం చేసామంటే అన్ని లేబర్ లాస్ని, ఎందుకంటే లేబర్ ఏదైతే ఉందో ఒక కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్, లేబర్ అనేది ఏంటి ఒక కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో లేబర్ని రెగ్యులేట్ చేయడానికి మనం ఏం తీసుకోవచ్చు, 4 లేబర్ కోడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవచ్చు 4 లేబర్ కోడ్స్. సో అందులో ఫస్ట్ ఏంటి, కోడ్ ఆన్ వేజెస్, సెకండ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, నెక్స్ట్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, వర్కింగ్ అండ్ హెల్త్ కండిషన్స్. ఇవన్నీ రెగ్యులేట్ని తీసుకొచ్చా అనమాట. దేనికోసం, కంపెనీస్కి ఈజీ చేయడానికి, ఎందుకు మనకి ఫార్మల్ జాబ్స్ ఇవ్వడానికి, ఇంకా గిగ్ వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు బాగా పెరిగిపోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇప్పించడానికి ఈ అన్నిటి గురించి కూడా చేసాం అనమాట. సో ఇప్పుడు నెగిటివ్ డైమెన్షన్ ఏంటి, పీపుల్ ఎట్లా దీన్ని తీసుకుంటున్నారు, ఎందుకంటే రీసెంట్గానే అవి ఫోర్స్లోకి వచ్చాయి అనమాట. సో ట్రేడ్ యూనియన్స్, ఫార్మర్స్ బాడీ ప్రొటెస్ట్ అగైన్స్ట్ న్యూ లేబర్ కోడ్స్. సో చూద్దాం రండి. Trade unions and farmers organizations have launched a nationwide protest against the 4 new labor codes notified by the union government. రీసెంట్గా ఈ రూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రీసెంట్గానే ఏమయ్యేవి ఫోర్స్లోకి వచ్చాయి అనమాట. ఎలిజింగ్ డైల్యూషన్ ఆఫ్ వర్కర్స్ రైట్స్. ఈ లేబర్ కోడ్స్ వల్ల ఏమవుతుందంటే వర్కర్స్ రైట్స్ అనేవి బాగా డైల్యూట్ అవుతున్నాయంట. అండ్ బైపాసింగ్ స్టేక్ హోల్డర్ కన్సర్న్స్, మెయిన్గా స్టేక్ హోల్డర్స్ ఎవరు, మెయిన్గా లేబరే కదా, వాళ్ళ యొక్క కన్సర్న్స్ని తీసేసిందంట. సో బ్యాక్గ్రౌండ్, సో పార్లమెంట్ పాస్డ్ 4 లేబర్ కోడ్స్. ఎప్పుడు పాస్ చేసింది, 2019-20. సో అప్పుడే మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం టు కన్సాలిడేట్ మల్టిపుల్ లేబర్ లాస్ అనమాట. అప్పటి నుంచి ఇది న్యూస్లో ఉంది. ద గవర్నమెంట్ ఫార్మల్లీ నోటిఫైడ్ ఆల్ 4 కోడ్స్ ఆన్ November 21. మొన్నే నోటిఫై చేసింది. హిందూ అనాలిసిస్ ఎవరెవరైతే చూసారో మీ అందరికీ కూడా బెనిఫిట్. కంటిన్యూస్గా 5 months నుంచి చేయడం వల్ల మీకు ప్రతిదీ కూడా మనం కవర్ చేస్తాం అనమాట. ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లోపల ఎవరెవరు ఉన్నారు, ప్రొటెస్ట్ ఆర్గనైజ్డ్ బై జాయింట్ ఫారం ఆఫ్ 10 ట్రేడ్ యూనియన్స్, మెయిన్గా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నారు. పార్టిసిపేషన్ బై సంయుక్త కిసాన్ మోర్చా, ఇది ఎక్కువగా ఈ ఎలాంటి ప్రొటెస్ట్లు అన్నింటిలో కూడా ఇది ఉంటుంది. అండ్ ఆల్ ఇండియన్ పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్, ఏపైఎఫ్ఈ అంటే డెమాన్స్ట్రేషన్ హెల్డ్ ఇన్ 500 districts. సో 10 సెంట్రల్ యూనియన్స్ ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, సంయుక్త కిసాన్ మోర్చా. సో గవర్నమెంట్ స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇంట్రడ్యూస్డ్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, మెయిన్గా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ద్వారా మనం ఏం చెప్పాం, ఇంక్లూడింగ్ కవరేజ్ ఫర్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఎందుకు, వీళ్ళు ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్లో ఉంటారు, అయినా వాళ్ళకు కూడా మనం ఈ కోడ్స్, ఈ 4 కోడ్స్ ద్వారా ఏం చేస్తాం, మనం సోషల్ సెక్యూరిటీ ఇస్తున్నాం. అందుకే ఏమన్నాడు, ఇంట్రడ్యూస్డ్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ కవరేజ్ ఫర్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. సెకండ్, ensure statutory minimum wages and mandatory appointment letters for employees. సో మెయిన్గా ఏంటి, మినిమం వేజ్ స్టాచ్యుటరీ, ఈ ఇండియా అంతా సేమ్ స్టాచ్యుటరీ మినిమం వేజ్, ఎక్కడ పనిచేసిన లేబర్కి ఏం దొరకాలి, స్టాచ్యుటరీ మినిమం వేజ్ అండ్ మ్యాండేటరీ అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ ఎంప్లాయీస్. అండ్ ప్రమోట్ టైమ్లీ వేజ్ పేమెంట్స్ అండ్ లేబర్ ఫ్లెక్సిబిలిటీ, మెయిన్గా టైమ్లీ వేజ్ పేమెంట్స్, అందరికీ టైమ్లీ వేజ్ పేమెంట్స్ చేయాలి, ఇంకా లేబర్ మార్కెట్ ఫ్లెక్సిబిలిటీ చూసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కన్సర్న్స్ రేజ్డ్ బై ద ట్రేడ్ యూనియన్స్ ఏం కన్సర్న్ చేస్తారు, లేబర్ కోడ్స్ ఎలిజిబిలిటీ రెస్ట్రిక్టెడ్ ద రైట్ టు స్ట్రైక్. సో లేబర్ కోడ్స్ అనేవి ఏం చేశారు, ఎలిజిబిలిటీ రెస్ట్రిక్ట్ ద రైట్ టు స్ట్రైక్ని మెయిన్గా ఈ కోడ్స్ అనేవి ఆపేసాయి అనమాట. రైట్ టు స్ట్రైక్ అనేది లేదు. సో రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ ఏ రైట్ టు స్ట్రైక్, మన కాన్స్టిట్యూషన్ కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. బన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో చేయవు. ఈ లేబర్ కోడ్స్ ఎలిజిబిలిటీ రెస్ట్రిక్ట్ రైట్ టు స్ట్రైక్ చేయలేరు అనమాట కంపెనీస్ లోపల. సో అప్పుడు ఏమవుతారు, ఈ లేబర్స్ ఏమంటారు, ఒకవేళ మా బాధలు మేము చెప్పుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు. నెక్స్ట్, మేక్ యూనియన్ రిజిస్ట్రేషన్ అండ్ రికగ్నిషన్ మోర్ డిఫికల్ట్. ఈ ట్రేడ్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రికగ్నిషన్ తెచ్చుకోవడం కష్టమైపోయిందంట. వీక్ కన్సిలియేషన్ మెకానిజం బై వైడనింగ్ లేబర్ కోడ్స్. సో వాళ్ళకి కోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పాత లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారు, వైండింగ్ చేశారంటే మూసేస్తున్నారంట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్రడ్యూస్ ట్రిబ్యునల్స్ అండ్ గ్రాంట్ రిజిస్టర్స్ పవర్స్ టు డీరిజిస్టర్
యూనియన్స్. సో ట్రిబ్యునల్స్ ఇంకా గ్రాండ్ రిజిస్టర్స్ ఏం చేయొచ్చు అంటే యూనియన్స్ డీరిజిస్టర్ చేయొచ్చు అంట. అండ్ దానివల్ల వీళ్ళు ఇంకా ప్రాబ్లం ఫెయిల్ అవుతుంది అంటున్నారు. పవర్ సెక్టర్ అండ్ ఫార్మర్స్ కన్సర్న్స్, వీళ్ళ ప్రాబ్లం ఏంటి? పవర్ సెక్టర్ వర్కర్స్ ప్రొటెస్టెడ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఎలిజింగ్ ప్రమోషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్. పవర్ సెక్టర్ ఈ ఆల్ ఇండియా ఇంజనీర్డ్ మెకనైజేషన్ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రైవేటైజేషన్ చేసేయడం వల్ల ఫార్మర్స్ గ్రూప్ ఎక్స్ప్రెస్ కన్సర్న్స్ ఓవర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అలైడ్ సెక్టర్. సో ఫార్మర్స్ గ్రూప్స్ ఏం చెప్తున్నారు, ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ద్వారా మా యొక్క ఎంప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి. డిమాండ్ ఫర్ ప్రొటెస్టర్స్, ఫస్ట్ ఏం చెప్తారు, ఇమీడియట్లీ రిపీల్ ఆఫ్ 4 లేబర్ కోడ్స్. అదైతే జరగదు. సో వీళ్ళు ఏం అడిగినా ఎన్ని ఏడ్చినా సరే ఇదైతే జరగదు. ఇమీడియట్ రిపీల్ ఆఫ్ 4 లేబర్ కోడ్స్ అదైతే ఉండదు. నెక్స్ట్ రిస్టోరేషన్ ఆఫ్ ఎర్లీ లేబర్ ప్రొటెక్షన్స్ అండ్ కన్సల్టేటివ్ పాలసీ మేకింగ్. సో వీళ్ళు స్టేక్ హోల్డర్స్ కాబట్టి వీళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు కాబట్టి రిస్టోరేషన్ ఆఫ్ ఎర్లియర్ లేబర్ ప్రొటెక్షన్స్ అని అడుగుతున్నారు, అవే కావాలని అడుగుతున్నారు. మనకి ఎన్ని 4 కోడ్స్ ఏంటంటే అవి కోడ్ ఆన్ 4 లేబర్ కోడ్స్ ఏంటండి, 1 సెకండ్. కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్కింగ్ హెల్త్ కండిషన్స్. అవి రీసెంట్గానే నవంబర్లో ఫోర్స్లోకి వచ్చి, సో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ మీరు అందరూ కూడా ఈ కోడ్స్ని కొంచెం రెడీగా చేసి పెట్టుకోండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూ లేబర్ కోడ్స్ ఇన్ ఇండియా. మన లేబర్ కోడ్స్ ఏవైతే రీసెంట్గా వచ్చాయో వాటి మీద కోడ్స్. ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ల మీద క్వశ్చన్ అడిగాడు ప్రిలిమ్స్ లోపల ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ద లేబర్ కోడ్స్ ఎయిమ్ టు కన్సాలిడేట్ మల్టిపుల్ ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ ఇంటూ 4 కాంప్రిహెన్సివ్ కోడ్స్. చెప్పా కదా ముందుండి 26-24 కోడ్స్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు కన్సాలిడేట్ చేస్తాం. సెకండ్, ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఎక్స్పాండ్స్ అన్కండిషనల్ రైట్ టు స్ట్రైక్. రైట్ టు స్ట్రైక్ లేదు, ఇప్పుడు రైట్ టు స్ట్రైక్ చేయాలంటే చాలా కష్టం. సో దానివల్ల ఏంటి, అన్కండిషనల్ స్ట్రైక్ లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఓన్లీ. ఎందుకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఎంచుకోవాలి. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. Supreme Court asks if a foreigner can be allowed to use Aadhaar to gain entry into పోల్ రోల్. సో ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, మీ అందరికీ తెలుసు. ఆధార్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇప్పుడు మీరు సిటిజన్ అంటే డైరెక్ట్గా ఎస్పీడీ పవర్ చేంజెస్ లాగా ఓపెన్ చేసి నా ఆధార్ చూపిస్తే అవ్వదన్నమాట. ఆధార్ ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇది ఫారినర్స్కి ఇస్తారు, ఇండియన్స్కి ఇస్తారు. సో ఒకవేళ ఈ ఫారినర్స్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆధార్ని యూజ్ చేసి రోల్స్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి ఫారినర్స్ వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి రైట్ టు ఓట్ హక్కు లేదు. యూనివర్సల్ అడల్ట్ సర్ఫ్రాజ్ ఓన్లీ ఏంటి మనకి ఇండియన్స్కే. సో దాని గురించి ఇప్పుడు అడుగుతుంది అన్నమాట సుప్రీంకోర్టు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా is examining the election commission's special intensive revision of electoral rolls and questioned whether possession of Aadhaar by a foreigner can be used to gain entry into voter list. అడిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఒకవేళ ఫారినర్ దగ్గర ఇప్పుడు ఆధార్ ఉంటే వాళ్ళు ఓటర్ లిస్ట్ లోపలికి రావచ్చా. రోల్ ఆఫ్ ఆధార్. ఆధార్ ఈజ్ స్టాచ్యుటరీ ఐడెంటిటీ డాక్యుమెంట్. అదేంటి, ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్, నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. నేను ప్రతివాడ మనీష్ని అని ప్రూవ్ చేసుకోవడానికి అది, బట్ ఐఆమ్ ఇండియన్ అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవ్వదు. సో ఆధార్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ ఐడెంటిటీ డాక్యుమెంట్. ప్రైమర్లీ మ్యాంట్ ఫర్ వెల్ఫేర్ డెలివరీ, మెయిన్గా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడానికి వాటికి. ద కోర్ట్ రీఐటరేటెడ్ దట్ ఆధార్ డస్ నాట్ కన్ఫర్ సిటిజన్షిప్. ఆధార్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆధార్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కెనాట్ బై ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ ఓటర్ ఎలిజిబిలిటీ. నేను వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి నేను ఇండియన్ సిటిజన్ అని చెప్పలేను. కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఫర్ ఓటింగ్. 326 mandates only citizen of India can be enrolled as voters. దాన్ని ఏమంటాం మనం, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం అనమాట. దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ ఆర్టికల్ మినిమం 1000 times న్యూస్లో ఉంది. ఎన్ని ఆర్టికల్స్లో కవర్ అయిందో నాకే తెలియదు. సో ఆర్టికల్ 326 mandates that only citizen of India can be enrolled as voters. ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం ఏం చూపించవచ్చు, ఓటర్స్. సో ఎంట్రీ ఇంటూ ఎలక్టరల్ రోల్స్ మస్ట్ బి బేస్డ్ ఆన్ సిటిజన్షిప్, నాట్ మియర్ రెసిడెన్స్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఆధార్. సో ఒక ఆధార్ ఉన్నంత మాత్రాన నాకు సిటిజన్షిప్ ఇవ్వడానికి లేదు. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది 9th. ఎస్ఆర్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేనికోసం, ఎలక్టరల్ రోల్స్. ద సెకండ్ ఫేజ్ కవర్స్ 51 crore పీపుల్ అక్రాస్ 12 states. అక్కడెక్కడ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరి.
Jurisdiction of Election Commission. The court observed that the Election Commission has inherent powers to examine, verify, and verify electoral rolls. The powers flow from Section 21 of ROP Act 1950. So next మీకు డైరెక్ట్గా Section 21 మీద అడగొచ్చు. Section 21 of ROP Act 1950 ప్రకారం it has powers to examine electoral rolls. Concerns raised by petitioners are ఏం చెప్తున్నారు? Petitioner argued that SIR acts as a citizenship screening exercise, shifting the burden of proof to voters. సో ఇప్పుడు ఎలక్టరల్ రోల్లో తీసిరని నేను సిటిజన్ కాదు, నన్ను ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇల్లీగల్గా డిపార్ట్ చేసేయచ్చు. మ్యాండేటరీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ మే లీడ్ టు ఎక్స్క్లూజన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్ సచ్ యాజ్ మైగ్రెంట్స్ అండ్ ఇల్లిటరేట్ ఓటర్స్. సో మైగ్రెంట్స్, ఇల్లిటరేట్ ఓటర్స్ ఇబ్బంది అవుతారు. ఎనీ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ఓటర్ లిస్ట్ మస్ట్ ఫాలో రీజనబుల్ అండ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ ప్రొసీజర్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, తొందరపడద్దు, జాగ్రత్తగా చూసుకోండి, రీజనబుల్నెస్. ద కోర్ట్ క్వశ్చన్ ద షార్ట్ టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ SIR within 2 months, calling it potentially unreasonable. కోర్ట్ ఏం క్వశ్చన్ చేసింది, షార్ట్ టైం లేదు, 2-3 నెలల్లో కంప్లీట్ చేసింది ఈజ్ నాట్ ఇది అన్రీజనబుల్ అని చెప్పింది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ constitutional body under Article 324 for preparing and revising electoral rules. It must balance what? Electoral integrity with principle of universal adult franchise 326 ప్రకారం. సో ఇది చేయాలన్నమాట. ఇది ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నేనే హిందూ అనాలిసిస్లో 1,00,000 సార్లు చెప్పాను. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇష్యూ. సో దీని గురించి చెప్పడానికి అంత పెద్దగా ఏం లేదు. సో ప్రిలిమ్స్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆధార్ అండ్ ఎలక్టరల్ రోల్స్. First, possession of Aadhaar by itself establish Indian citizens for inclusion in electoral roll. Aadhaar ఉంటే సిటిజన్షిప్ కాదు, 1000 సార్లు చెప్పాను. క్వశ్చన్ చదవండి, చాలా జాగ్రత్త చూసుకోండి. ఎస్టాబ్లిష్ ఇండియా సిటిజన్షిప్ కాదు. సిటిజన్షిప్ అవ్వాలంటే ఆధార్ ఇస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, అది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ డెలివరీ కోసం. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ స్టాట్యుటరీ పవర్స్ టు వెరిఫై అండ్ రివైజ్ ఎలక్టరల్ రోల్స్. Section 21 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి ఎలక్టరల్ రోల్స్ని వెరిఫై చేసి ప్యూరిఫై చేసే పవర్ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 ఓన్లీ. సో ఇవాళ మనం కాంప్రిహెన్సివ్గా 1 మెయిన్స్ ఆర్టికల్ అండ్ 6 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాళ మీ కార్తీక్ సార్ PDF తయారు చేశారు కాబట్టి ఎకానమీ, SNT ఇవన్నీ నేనుంటే ఎక్కువగా డిసైడ్ చేస్తాను. అతను లాయర్ కాబట్టి ఫుల్ పాలిటీ ఆర్టికల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఆర్టికల్స్ పాలిటిక్స్ సంబంధించి అన్ని కవర్ అయిపోయి అనుకుంటా మొత్తం వచ్చినవి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎంజాయ్డ్ ది సెషన్. సో PT 365 నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అది కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు నేను పాలిటీ డీల్ చేసిన, ఎన్వైర్న్మెంట్ చెప్పేసా. సో ఈ కోర్సెస్ కూడా మనకి యాప్ లోపల అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రిలిమ్స్ మెంటర్షిప్ మీరు కావాలంటే నా దగ్గర మెంటర్షిప్ సెషన్ తీసుకోవచ్చు, ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది. మీరు ఇన్స్టిట్యూట్ కాల్ చేసి మనీష్ సార్ మెంటర్షిప్ సెషన్స్ తీసుకుందాం అనుకుంటే యూ కెన్ టేక్ అనమాట. ఇది కాకుండా క్రాష్ కోర్స్లో ఎన్వైర్న్మెంట్, SNT 2 క్రాష్ కోర్సెస్ నేనే చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా నా అండర్లో నడుస్తున్నాయి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లోపల, ఇవన్నీ ఇనిషియేటివ్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, నా హిందూ అనాలిసిస్ మీ అందరికీ నచ్చితే యూ ఆల్ గైస్ కెన్ ప్రిఫర్ అనమాట. సో దీనివల్ల నాకు కూడా మంచిగా నడుస్తుంది అనమాట. సో ఎవ్రీ వన్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. మీకు హెల్ప్ చేస్తున్నందుకు, మీ గురించి నేను కష్టపడుతున్నందుకు నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ లవింగ్ అవర్ ఇనిషియేటివ్. సో ఇవాళ ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ అవనివ్వండి, NJSC అవనివ్వండి, IRTA అవనివ్వండి, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ అవనివ్వండి, సో నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి 4 లేబర్ కోడ్స్కి సంబంధించి అవనివ్వండి, సో ఫార్నర్స్ సంబంధించి అవనివ్వండి, అన్ని ఆర్టికల్స్ని కూడా మీ గురించి కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయడానికి నేను ట్రై చేశాను. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. ఈ 3 ఉంటే మన ఇనిషియేటివ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది. మై ఓన్లీ ఎయిమ్, మనకు ఒక 3,000 మంది మన హిందూ అనాలిసిస్ చూస్తే, 3,000 స్టూడెంట్స్ చూస్తే ఐ బి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఇది అచీవ్ చేయాలంటే మీ యొక్క రోల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ బి పార్ట్ ఇన్ మేకింగ్ అవర్ ఇనిషియేటివ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ అవర్ టుమారోస్ అనాలిసిస్.